మనం ఇలా కూడుకున్న ప్రతిసారి 2 సెషన్లు ఉంటాయి. మొదటి సెషన్లో వాక్యము 1 గంట పాటు, రెండవ సెషన్లో బ్రేక్ తర్వాత Q&A ఉంటుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మీ దగ్గరికి మైక్ వస్తుంది, ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఓకే, ఓకే. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు కోసం వచ్చాడని కొన్ని చోట్ల వ్రాయబడింది. మరి అన్ని జనుల కోసం కూడా వచ్చాడా అనేది మీరు అడుగుతున్నారు కదా. అది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలంటున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు కోసం మాత్రమే వచ్చాడు అనేటువంటి వ్యక్తులు కనీసం ఆదికాండం 3వ అధ్యాయం కూడా అర్థం కాలేదు వాళ్ళకి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూస్తే, ఎవరైనా చదివి వినిపిస్తారా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న దగ్గర 1 అన్న నంబర్ ఉందా? ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడెం మీద కొట్టుదువు అని చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? హవ్వ అంటే జీవము గల ప్రతివానికి తల్లి. ఆదాము మనందరి ఆది తండ్రి, హవ్వ జీవం కలిగిన ప్రతివానికి తల్లి. మనం ఎవరి సంతానం? ఆదాము సంతానం కదా, హవ్వ సంతానం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి కదా, ప్రతి జాతి ఎవరైనా సరే ఆదాము హవ్వల నుంచే వచ్చారు. ఆ ఆది తల్లిదండ్రులకు చేయబడుతున్న వాగ్దానం ఏంటంటే, భవిష్యత్తులో నీకు స్త్రీ సంతానానికి. స్త్రీ సంతానం అంటే ఏంటి? సంతానం ఎలా వస్తుందంటే స్త్రీ పురుషులకి రావాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? స్త్రీ సంతానం అంటే పురుషుని ప్రమేయం లేకుండా రావాలి. ఇక్కడ హవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషునిలో నుండి వచ్చింది. హవ్వ పురుషునిలో నుండి వస్తే, హవ్వ పురుషునిలో నుండి వస్తే ఈ హవ్వ ద్వారా పాపం వచ్చింది కదా. భవిష్యత్తులో హవ్వ నుండి అంటే స్త్రీ నుండి పురుషుడు వస్తాడు. ఏదైనా తోటలో పురుషుడి నుండి స్త్రీ వచ్చింది, స్త్రీ పాపంలో పడిపోయింది, అలా మానవ జాతి అంతటికి మరణం వచ్చింది. అయితే ఏదైనా తోట ఈ క్రమం అన్నది రివర్స్ అవుతుంది భవిష్యత్తులో. ఎలాగంటే స్త్రీ నుండి పురుషుడు వస్తాడు, స్త్రీ సంతానం, కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మరణం ఓడించబడుతుంది. పురుషుడి నుండి స్త్రీ వస్తే, స్త్రీ నుండి మరణం వస్తే, రెండవసారి స్త్రీ నుండి పురుషుడు వచ్చి ఈ పురుషుడి నుండి మరణానికి విరుగుడు వస్తుంది. మరణం అనే ముళ్ళు ఎరవబడుతుంది. పాపానికి, శాపానికి, ఈ దాస్యానికి విముక్తి వస్తుంది అని చెప్పబడింది కదా. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఏ మానవుడైనా ఆదాము హవ్వల నుంచే రావాలి. వాళ్ళతో చేయబడుతున్న వాగ్దానం ఏంటంటే స్త్రీ సంతానం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చాడు? అందరి కోసం, మానవులందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. అయితే నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికే తప్ప అన్ని జనుల దగ్గరికి పంపబడలేదని యేసు ప్రభు ఎందుకు అన్నాడు? ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంతో మత్తయి సువార్త అయిపోయిందా, లేకపోతే 28వ అధ్యాయం చివరి వచ్చిన దాకుందా? కదా 28వ అధ్యాయం 19 నుంచి మనం చదివితే, ఇప్పుడు నాకు భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి నా గురించి చెప్పి నాకు శిష్యులుగా చేయండి అని అక్కడి నుంచి గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. అక్కడి నుంచి అపోస్తులు పంపించాడు. మరి 10వ అధ్యాయంలో నశించిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికి ఎందుకు అన్నాడు అంటే, ధర్మశాస్త్రం ఇవ్వబడింది వాళ్ళకే. ఆ ధర్మశాస్త్రం తీసుకున్న మోషే కూడా నెరవేర్చలేదు. కాబట్టి మొదట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడే ఆ వ్యక్తి మాటని మిగిలినటువంటి ఇశ్రాయేలు వినడానికి అర్హత వస్తుంది ఆయనకి. అందరిలాంటి వ్యక్తి అయితే యేసు ప్రభు, ధర్మశాస్త్రం నెరవేర్చలేటువంటి వ్యక్తి అయితే యేసు ప్రభు మాటని మిగతా వాళ్ళు వినేదానికి అవకాశం లేదు, యూదులు వినేదానికి అవకాశం లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని తీసుకున్న మోషే కంటే దాన్ని గొప్పవాడైనప్పుడే, ధర్మశాస్త్రం నెరవేర్చినప్పుడే యేసు ప్రభు చెప్పడానికి అర్హుడవుతాడు యూదులకి.
కనుక ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళకి మొదట వీళ్ళకి సువార్త ప్రకటించబడాలి, రాజ్య సువార్త ప్రకటించబడాలి. తరువాత ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత సర్వప్రపంచానికి సువార్త వెళ్తుంది. కనుక యేసు ప్రభు మీరు మొదట ఎప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు అంటే మొదట ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళండి, ఆయన తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళండి. మీరు మొదట ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ధర్మశాస్త్రంలో యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, యేసు ప్రభు ముంగుర్తులు ఏంటో, ధర్మశాస్త్రం నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగో, ధర్మశాస్త్ర సారం ఏంటో మొదట వాళ్ళకు తెలియాలి కదా. అటు తర్వాత ఇశ్రాయేలీలు అందరూ సువార్థికులు అవుతారు ప్రపంచానికి వెళ్ళడానికి. అంతేనా? మొదట ఇశ్రాయేలీలకి అర్థమైతే తర్వాత వీళ్ళందరూ సువార్థికులు అవుతారు. ఇది మొత్తం ప్రపంచానికి ప్రణాళిక. కనుక ఆయన ఇశ్రాయేల్ కోసమే వచ్చాడు, అన్యజనుల కోసం రాలేదన్నది అపరిపక్వమైనటువంటి ఆలోచన. నేను మిమ్మల్ని అనట్లేదు, ఇది బయట తిరుగుతున్నటువంటి ఆలోచన. ఇదిగో ఇక్కడ ఇలాగ ఉంది కదా అని. అంతటితో మత్తయి సువార్త అయిపోలేదు. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం మాత్రమే. మత్తయి సువార్త మొత్తం 28 అధ్యాయాలు ఉన్నాయి, మొత్తం చివరిదాకా రావాలి. అంతేనా? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టాం, మీరంతా వచ్చారు. ఇప్పుడు నేను వచ్చింది మీకోసమేనా? కాదు, మిమ్మల్ని ఆధారం చేసుకొని మొత్తం అందరిని పిలవడానికి కదా. ఇప్పుడు ఫోన్ నెంబర్ తీసుకున్నారా? దాని అర్థం ఏంటి? ఎక్కువ సర్కిల్ ఉంది, పెద్ద సర్కిల్ ఉంది, ఇది చిన్న సర్కిలే, ఇంతటితో కాదు, అయిపోలే. యేసు ప్రభు కూడా ఇశ్రాయేలుకు మొదట ఆయన ఎవరో అర్థమైతే ప్రతి ఇశ్రాయేలుడు సువార్థికుడు అవుతాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి దాకా వస్తేనే మత్తయి సువార్త పూర్తయినట్టు. కాబట్టి యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? స్త్రీ సంతానం కోసం, మానవ జాతి కోసం. అందులో ఇశ్రాయేలు మొట్టమొదట ఆయన్ను చూశారు. యూదుల్లో నుంచే రక్షణ కలుగుతున్నది, యూదులోంచి వచ్చాడు ఆయన. అక్కడి నుంచి వచ్చి సర్వ ప్రపంచానికి సువార్తను పంపించాడు. ఎందుకు సర్వ సృష్టికి సర్వలోకానికి అని అన్నాడు? ప్రతి మానవుడు ఆయన చేసినటువంటి వ్యక్తి కాబట్టి, ప్రతి మానవుడి కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి. అయితే క్రైస్తవ మీద బుర్ర జల్లడానికి, బైబిల్ తప్పుగా చిత్రీకరించడానికి, యేసు ప్రభు వాళ్ళ కోసమే అని చెప్పడానికి అపవాది పన్నినటువంటి పన్నాగమే ఆయన ఇశ్రాయేల్ కోసం వచ్చాడు, మిగతా వారి కోసం కాదు అనేటువంటి కుయుక్తి, కుతంత్రము. నేను ఇప్పుడు మీకు ఆదికాండం 3వ అధ్యాయంలో చూపించాను. అప్పుడు ఇంకా ఎవరు లేరు, కనీసం కయీను హేబెలు కూడా లేరు, ఇద్దరే ఉన్నారు. అప్పుడు చేయబడిన వాగ్దానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడని. నీవు అతని మడిం మీద కొడతావు. మడిం మీద అంటే సిలువ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ వారు ఏదైనా తోటలో నుంచి బయటికి రాకముందే తీర్మానం చేయబడింది, ఆయన నిత్య ప్రణాళికలో ఉంది. కాబట్టి ప్రతి మానవుడి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. సమాధానం అర్థమైందా అన్న? ఇంకెవరైనా ప్రశ్నించాలనుకుంటున్నారా? వందనాలు బ్రదర్. క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఒక క్వశ్చన్ అండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చెప్పండి, చదవండి. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. ఆకాశము తట్టు చూడగా అంతట వెలుగు లేకపోయింది. పర్వతములను చూడగా అవి కనిపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొక్కడును లేడు. నేను చూడగా నరుడొక్కడును లేకపోయాను. నరుడు లేడు కానీ అక్కడ ఆకాశ పశువులని ఎగురుచున్నవి. నేను చూచుచుండగా బలవంతమైన భూమి ఎడారి అయ్యింది. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్ని నిలవలేక ఆయన ఎదుట ఉండలేక పడగొట్టబడి ఉండేది. ఇదొకటి ఇప్పుడు వేసామా. ఇంకొకటి మన కీర్తన 16:2 నేను ఇలాగన్నాను, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులని. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దేవుడికి సృష్టిని చేసుకొని 6,000 సంవత్సరాలు అయిందని ఒక వ్యక్తి చెప్తున్నాడు. కానీ ఈ భూములు చేసుకొని దేవుడు కాదు, ఈ సైన్స్ ఆఫ్ గాడ్ అనే ఒక బుక్లో డాక్టర్ ఎల్ స్కోలెడ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్తాడంటే 16 బిలియన్స్ ఇయర్స్ అయితే చెప్తున్నాడు. ఆదాముకు ముందు సృష్టి ఉన్న మాట నిజమవుతే ఈ వాక్యం నిజము. ఈ సృష్టిలో భూమి ఒక్కదాని మీదే దేవుడు నరుడిని ఇక మనుషులు ఉన్నారా, మిగతా సృష్టి మొత్తాన్ని దేవుడు ఖాళీగా ఉంచాడా అన్నది నాకు. అంటే
ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 32 నుంచి 23 నుంచి చెప్పావు కదా, ఈ వచనానికి నీవు చెప్పినటువంటి ఆ సైంటిస్ట్ దానికి లింక్ ఏంటి, సంబంధం ఏంటి? ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ నరుడు భూమి అంతా నిరాకారంగా శూన్యంగా ఉన్నాడంట. భూమి శూన్యముగా నిరాకారంగా ఉండేది ఈ పదం ఎక్కడ మనం చూసామంటే ఆదికాలంలో చూస్తాం. భూమి శూన్యముగా ఉంది, నిరాకారంగా ఉంది. నరుడు ఒక్కడు లేడు కానీ ఆకాశపక్షులు ఉన్నాయి అంటాడు. ఓకే, నాకు అర్థమైంది. ఇది నీ ప్రశ్నేనా, ఇంకా ఎవరైనా చెప్పావా? ఇది ఒక స్కాలర్ చెప్తే ఉన్నాను. ఈ ఒక వాక్యం నమ్మలేదు, ఇంకొక వాక్యం చెప్తాను కదా 16 అది వదిలేదు. ఇక్కడ ఈ ప్రశ్న అన్నది నీదేనా లేకపోతే ఇంకెవరిదైనా? ఈ ప్రశ్న నీదే. ఓకే, ఈ 4వ అధ్యాయం అన్నది దేని గురించి అంటే నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేయబోయేటువంటి సందర్భం. ఆయన దాడి చేసినప్పుడు యెరూషలేము ఎలా తయారవుతుంది అనే దాని గురించి సందర్భం ఇది. ఇక్కడ భూమి అంటే మొత్తం గ్లోబ్ కాదు, ఇక్కడ భూమి అంటే జెరూసలేం. ఓకేనా? ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. 4వ అధ్యాయము 3వ వచనం నుంచి, యూదా వారికిని యెరూషలేం నివాసులకును యెహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? యూదా వారికి, యూదా క్యాపిటల్ సిటీ జెరూసలేం, యూదా వారికి యెరూషలేం నివాసులకి ఎలా సెలవిస్తున్నాడు? ముళ్ళ పొదల్లో విత్తనం చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండానట్లు యూదా వారులారా, యెరూషలేం నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బోర ఊదుడి. దేశం అంటే యూదయ దేశం, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగైరండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? బబులోను సైన్యంతో మాట్లాడుతున్నాడు. మీరు ఎలా వస్తారు ఇక్కడికంటే పోగైరండి. సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నట్టుకు ఆలస్యము చేయకూడని చెప్పుడి. లోపల ఎవరు కూడా పారిపోకుండా మీరు ధ్వజం నిలబెట్టండి. సైన్యాన్ని పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకని? వీళ్ళు అక్రమం చేస్తున్నారు కాబట్టి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుతున్నాను, గొప్ప నాశనం రప్పించుతున్నాను. పొదల్లో నుండి సింహం బయలుదేరి ఉన్నది, జనుల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశము నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణంలో పాడై నిర్జనముగా ఉండను. నిర్జనము ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బబులోను సైన్యాన్ని గురించి మాట్లాడుతూ యోదయని యెరూషలేము సర్వనాశనం చేయడానికి రండి అని పిలుస్తున్నాడు. అలా వాళ్ళు వచ్చి నిర్జనంగా మార్చారు. ఇప్పుడు 23 చూద్దాం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యం అంటే నిర్జనమే కదా. ఇక్కడ మాట్లాడుతుంది గ్లోబ్ గురించి కాదు, జెరూసలేం గురించి, యోదయ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఒక పదప్రయోగం ఎక్కడ చేయబడుతూ ఉంది, దాని నేపథ్యం ఏంటో చూడాలి. అక్కడ భూమి నిరాకారంగాను శూన్యముగానంటే అదే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. అక్కడ ఎలాగైతే భూమికి ఒక రూపం లేకుండా ఉందో ఇక్కడ భూమికి రూపం ఉంది, కానీ ఇక్కడ మనుషులు లేరు, నిర్జనం అయిపోయారు. ఇది యుద్ధానికి సంబంధించినటువంటి వచనమే తప్ప ఆది కాండానికి సంబంధించినటువంటి వచనం కాదు. అర్థమవుతుందా? ఒక పదప్రయోగం ఒక చోట చేయబడిందంటే ఆ సందర్భాన్ని బట్టి మారిపోతుంది. అది భూమి నిరాకారంగా శూన్యంగానంటే అక్కడుంది కదా, దాన్ని అన్వయించుకోకూడదు. ఏ సందర్భం ఇది? యుద్ధానికి సంబంధించిన సందర్భం. యుద్ధంలో ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఎవడు ఉండడు. ద్రాక్ష కోత అయిపోయిన తర్వాత ఎలాగ ఉంటుందో అలా ఉంటుందని చెబుతాడు. అంజరు పండ్లు ఎలాగైతే రాలిపోతాయి అలా రాలిపోతాయి అంటాడు. ఒలివల తోట కాపు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలా అయిపోతుందని రకరకాల వర్ణనలు ఉంటాయి. యుద్ధానికి సంబంధించింది తప్ప సృష్టి క్రమానికి సంబంధించినటువంటి నిరాకారం శూన్యం కాదు ఇది. ఇకపోతే భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయింది, ఒక సైంటిస్ట్ ఇలా చెప్పాడు అని అంటున్నాం కదా. ఓకే, చెప్పచ్చు, దాన్నే ఉంది, నేను కూడా చెప్తాను. అర్థమవుతుందా? కాబట్టి ఆదాము హవ్వ పుట్టక ముందు లూసిఫర్ ఉన్నాడా అని అంటే మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రం అన్న దగ్గర లూసిఫర్ అనే మాట వ్రాయబడింది. ఆదాము హవ్వ పుట్టక ముందు లూసిఫర్ ఉన్నాడా? లూసిఫర్ ఎలా పుట్టాడు? లూసిఫర్ ఎందుకు వచ్చాడు? లూసిఫర్కి దేవునికి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా మన బైబిల్లో రాయబడలే. నేరుగా ఎలా ప్రారంభమైందంటే పాపం చేయడానికి కారణం అపవాది ప్రేరేపణ అనే కోణంలో రాయబడింది. ఇక వాడి పుట్టు పూర్వోత్తరాలు మనకు బైబిల్లో లేవు. చెబుతాను వినండి.
అయితే మోర్మన్స్ బుక్ ఉంది కదా, మోర్మనిజం ఉంది చూసారా, వాళ్ళకి పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకంలో ఇలాంటి తమాషాలన్నీ రాయబడ్డాయి. ఈ ఏదైనా ముందు ఏంటంటే అని మనోళ్ళు ఏం చేశారు అంటే అక్కడున్నటువంటి విషయాలని తెలియకుండా పాపం వంట పట్టించుకొని దానికి సంబంధించిన రెఫరెన్స్లు వెతుకొని బైబిల్ని దాన్ని ఏకం చేస్తున్నారు. చాలామంది తెలియదు. అపవాది ఎలా పుట్టాడు అన్నది బైబిల్లో లేదు, వాడు ఎప్పుడు పుట్టాడు లేదు, ఎందుకు వచ్చాడు ఆదాము హవ్వల దగ్గరికి లేదు, దేవుడు ఎందుకు చేశాడు ఇదంతా లేదు. ఇదంతా మోర్మనిజానికి సంబంధించిన పుస్తకంలో ఉంది. అయితే దాన్ని ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ ప్రసంగించారు, దానికి సంబంధించిన రెఫరెన్స్ మనోళ్ళంతా వెతుక్కుంటూ ఉన్నారు. ఇలా యుద్ధం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగిందని. బైబిల్ అలా పరిచయం చేయలేదు. పాపం చేయడానికి కారణం దేవుడు కాదు, పాపం చేయడానికి కారణం అపవాది ప్రేరేపణ. పాపం ఎలా జరిగిందంటే దేవుని మాటన అవిధేయత చూపించారు, దానికి కారణం అపవాది అనే దగ్గర ప్రారంభమైంది తప్ప మిగతా విషయాలు మా బైబిల్లో చెప్పబడలేదు. కాబట్టి ఆదాము హవ్వల కంటే ముందు అపవాది ఉన్నాడా లేకపోతే వీళ్ళ తర్వాత ఉన్నాడా ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియదు, ఎందుకంటే రాయబడలేదు కాబట్టి. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? వందనాలు బ్రదర్. బ్రదర్, ఈ మొదటి సమయాల గ్రంథంలో ఇశ్రాయేల్ మొదటి రాజైన సౌలు బైబిల్ ప్రకారం పరదేశంలో ఉన్నాడా నరకంలో ఉన్నాడా? సౌలు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ఆయన దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఆయన 2 సార్లు పాపం చేశాడు. పాపం చేస్తే ఆయన రాజరికం నుంచి దేవుడే తొలగించి వేశాడు. చివరికి సౌలు ఏ పరిస్థితికి వచ్చాడంటే దేవుడు తన పరిశుద్ధాత్మను తీసివేసుకొని దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి ఆయన వెరపింపగానే మాట వ్రాయబడి ఉంటుంది. అంటే దురాత్మ వచ్చింది. ఆయన సరిగ్గా పరిపాలించిన 2 సంవత్సరాలు అయితే 38 సంవత్సరాలు అల్లుని చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదుని చంపడానికి ఆయన పరిపాలన అంతా అయిపోయింది. దేవుడు ఆయన్ని విసర్జించాడని చెప్పడానికి దురాత్మ వచ్చింది. అలా ఏంటంటే రాను రాను ఆయనకు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించడం, చివరికి తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైతే వెళ్ళగొట్టాడో ఈ పురుషగాముల్ని మాంత్రికుల్ని ఎవరినైతే కర్ణపిశాచి గల వారిని వెళ్ళగొట్టాడో వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలాంటి దర్శనం కానీ కళ కానీ ప్రవక్తలు మాట్లాడడం కానీ అంటే దేవుని మాట అనేది రాకుండా పోయింది. అలా చివరికి ఎక్కడి దాకా వెళ్ళాడంటే కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కర్ణపిశాచిని ఆశ్రయించే స్థితికి దిగజారిపోయాడు. అప్పుడు సమూయేలు వచ్చి రేపు ఈ సమయానికి నీవు నా దగ్గర ఉంటావు అనే మాట చెప్పడం జరిగింది. ఇక్కడ చాలామంది ఏం చేశారంటే సమూయేలు ఎక్కడ ఉంటాడు, దేవుని దగ్గర ఉంటాడు కాబట్టి సమూయేలు ఏమన్నాడు, రేపు నా దగ్గరకు వచ్చేస్తావు అని చెప్పాడు కదా. కాబట్టి కొంతమంది ఏం చేశారు అంటే ఆయన పరదేశికి వెళ్ళాడని కొంతమంది, కాదు అని ఇంకొంతమంది. అక్కడ సమూయేలు చెప్పింది ఏంటంటే రేపు ఈ సమయానికి నా దగ్గరకు వస్తావంటే సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడు, సమాధిలో నుంచి బయటకు వచ్చాడు కదా. రేపు ఈ సమయానికి నా దగ్గర అంటే రేపు చస్తావు, రేపు ఈ సమయానికి చచ్చిపోతావు అని, అంతే తప్ప ఈయన పరదేశికి వెళ్తాడు అనేటువంటి సమాచారం కాదు అది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఆయన పరదేశికి వెళ్ళాడా లేదా దేవుని దగ్గరికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా నాకు తెలియదు. అదంతా అక్కడ ఉన్నటువంటి వచ్చినవి ఏంటంటే రేపు ఈ సమయానికి నీవు నాతో పాటు ఉంటావంటే మృతుడు అవుతావు, చనిపోతావు, అదే అక్కడ సమాచారం, దాని ఒరిజినల్ కాంటెక్స్ట్ అది. కానీ దాన్ని బట్టి ఏం చేశారు, సమూయేలు దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఎంతైనా దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజే కదండి, కాబట్టి దేవుని దగ్గర వెళ్ళి ఉంటాడు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఒకటి వచ్చింది. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకైతే తెలియదు. చెప్పబడినటువంటి మాటలన్నిటి ప్రకారము ఆయన దేవుని చేత త్రోసివేయబడ్డాడు అన్నది మాత్రం నేను చెప్పగలను. సమూయేలు అన్నటువంటి మాట అర్థం ఏంటంటే చనిపోతావు అనే తప్ప పరదేశికి వస్తావు అనేటువంటి అర్థం కాదు అది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శవం అవమానానికి గురవుతుంది. మొండి ఒక చోట తల ఒక చోట ఎంతమంది చూస్తారు ఆయన్ని, దేవుని నామానికి అవమానకరంగా ఆయన మరణం కూడా ఉంటుంది. ఇకపోతే సౌలు ఎవరో చంపితే చనిపోలే, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మన యోబు గ్రంథం చూస్తే అపవాదితో దేవుడు అంటాడు, నీవు అతని చర్మాన్ని ముట్టు, నీ ఇష్టం వచ్చింది చేయి, కానీ అతని ప్రాణాన్ని ముట్టొద్దు అంటాడు. ప్రాణాన్ని ముట్టితే ఏమవుతుంది? దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని దేవుడే ముట్టాలి, దేవుడు తీసేయాలి. కానీ సౌలు అంతవరకు ఆగలే, తన ప్రాణాన్ని తానే తీస్తున్నాడు, ఆత్మహత్య చేస్తున్నాడు. ఆత్మహత్య చేస్తున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకేమైనా అవగాహన ఉంటే సౌలు కూడా అక్కడికి వెళ్ళి ఉంటాడని నేను కూడా అనుకుంటున్నాను. ఆయన బ్రతుకు దేవునికి సరిగ్గా లేదు, సమాంతరంగా లేదు. ఆయన చావు కూడా దేవునికి సమాంతరంగా లేదు. ఆయన చనిపోతాడన్న సమాచారం కూడా దేవుడు ఏ పరిస్థితుల్లో ఇచ్చాడంటే ఇక అంతకుమించి దిగజారుడు అనే స్థితిలో ఇచ్చాడు. కర్ణపిశాచి కలిగిన దగ్గరికి వెళ్ళాడు. ఒక ఇశ్రాయేలీయుడు అలా చేయడు. కర్ణపిశాచి కలిగిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలన్నది ధర్మశాస్త్రం. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికే వెళ్ళాడు. అక్కడనే చావు కబుర్ని కూడా తెచ్చుకున్నాడు. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే
దేవుని దగ్గరికి అయితే వెళ్ళలేదు. బైబిల్ అయితే స్పష్టంగా అదే ఇదే చెప్పలేదు. నేను ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళేదానికి ఏ క్వాలిటీ లేదు. ఇంతవరకైతే నేను చెప్పగలను. దీన్ని బైబిల్ చెప్పలే, నా విశ్లేషణ బట్టి నేను తీసుకున్న తీర్మానం ఇది, నాకు వచ్చిన నిర్ధారణ ఇది. ఇంకో ప్రశ్న, పత్రికలో మోషే శరీరాన్ని గురించి అపవాది మిఖాయేలు దేవదూతతో వాదించింది. అవును. అసలు అపవాది ఎందుకు మోషే శరీరం గురించి వాదించింది? అలాగే ఏ నీతిమంతుడు చనిపోయినా అపవాది వాదిస్తాడా? మరలా ఈ ప్రశ్న కూడా ఏంటంటే అక్కడ మాత్రమే చేయబడిన ప్రస్తావన తప్ప మోషే శరీరాన్ని గురించి అపవాది ఎందుకు వాదించింది, ఏం వాదించింది అన్నది ఆ సందర్భంలో తప్ప, యోధా పత్రికలో తప్ప ఇంకెక్కడ మనకు కనిపించదు. ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్స్ నుంచి వచ్చింది. బైబిల్కి బయట ఉన్నటువంటి పుస్తకాల్లో నుంచి ఆ రోజు యూదుల సంస్కృతిలో తిరుగుతున్నటువంటి ఆయా గాథలు ఉంటాయి చూసారా, అక్కడి నుంచి తీసుకునబడినటువంటి వృత్తాంతమే తప్ప దీనికి కొనసాగింపు కానీ, దీనికి ప్రారంభం కానీ, దీనికి వివరణ కానీ బైబిల్లో లేదు. కాబట్టి అపవాది ఏమని వాదించాడన్నది తెలియదు. ఎందుకు వాదించాడు, మిగతా అందరి కోసం వాదిస్తాడో మనకు తెలియదు. అయితే మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మోషే శరీరాన్ని దేవుడు ఎవరికి కనిపించకుండా ఆ సమాధిని గల్లంతు చేశాడు అంటే అర్థం ఏంటి అంటే మోషే శరీరం అన్నది విగ్రహంగా మారచ్చు, ఆయన సమాధి ఒక పుణ్యక్షేత్రంగానో అలా మారచ్చు. కాబట్టి ఎందుకంటే మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకుడు, ఆయన దేవుని ప్రత్యక్షతలు, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి దైవజనుడు ఆయన. మోషే నిలవబెట్టించిన ఆ సర్పమే విగ్రహంగా మారితే హిజ్కియా కాలం వరకు, మరి దాన్ని నిలవబెట్టినటువంటి మోషే ఏమవుతాడు, ఇంకా గొప్పోడు అవుతాడు కదా. కాబట్టి దేవుడు ఆయన సమాధిని గల్లంత చేశాడు అన్నది మనం సామాన్యంగా చెప్పొచ్చు. మరి మిఖాయాను దేని గురించి వాదించాడన్నది మనం దీన్ని ఆలోచించవచ్చు తప్ప అధికారికంగా దీని గురించి వాదించాడన్నది నేను చెప్పలేను, ఎందుకంటే బైబిల్ దాన్ని వివరించలేదు. కాబట్టి అందరి శరీరాల గురించి అపవాది ఇలాగే, అందరి శరీరాల గురించి అపవాది కానీ మిఖాయిలు కానీ ఇలాగే వాదిస్తారంటే దానికి కూడా మనకు సరైనటువంటి నిర్ధారణ ఆధారాలు, ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఏదైనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలంటే కనీసం 2 లేదా 3 సందర్భాలు అలాంటివి ఉండాలి. ఇక్కడ ఒకే సందర్భం ఉంది కాబట్టి దీన్ని బట్టి ఒక సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదించలేను. వందనాలన్నా. సువార్త గురించి కొంచెం క్లారిటీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన శిష్యులతో ఏమని చెప్పాడంటే, మీరు వెళ్ళి అంటే ఇశ్రాయేలుతోనే కదా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్య సువార్త, బేసిక్ రాజ్య సువార్త ప్రకటించండి అని చెప్పి శిష్యులకు తెలియజేశారు. బట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రణాళిక మారిపోయింది. అక్కడ నుంచి కృపా సువార్త కానీ, లేదంటే రక్షణ సువార్త కానీ, క్రీస్తు సువార్త, లేదంటే ఇట్లాంటి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు. సో పరలోక రాజ్య సువార్త అనేది అది ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిందా, అది మనకు కూడా తర్వాత మిగిలిన పత్రికల్లో పౌలు రాసినట్లు రాయబడినటువంటి ఆ సువార్త ఏంటి, అది ఇశ్రాయేలుకి చెందిందా, మధ్య ఉన్న డిఫరెన్స్ కొంచెం క్లారిటీ. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించాడు. అంతకంటే ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మండి, బాప్తిస్మ తీసుకోండి, పాపాలు ఒప్పుకోండి అని ప్రకటించడం జరిగింది కదా. పరలోక రాజ్య సువార్త అంటే ఏంటి, రాజ్య సువార్త అంటే ఏంటి అన్నది ప్రశ్న. అది ఎంతవరకు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమేనా, మిగిలిన వారికి కూడానా? పరలోక రాజ్య సువార్తకి మిగిలినటువంటి సువార్తలకి తేడా ఏంటి అని అడుగుతున్నారు కదా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది కదా. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళలో బ్రహ్మాండమగు ప్రతిమ కనిపించడం, ఆ ప్రతిమ లోహాలు, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, చివరిలో పాదములతో మిళితమైనటువంటి మట్టి, తర్వాత చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి, ఇదంతా మనం చూస్తాం కదా. 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 44వ వచనంలో ఆ రాజుల కాలంలో, ఏది పాదాలు గురించినటువంటి చెప్పినట్టు సందర్భం అది. ఆ రాజుల కాలంలో అంటే రోమన్ గవర్నమెంట్ ఎండింగ్లో, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఎక్కడ స్థాపిస్తాడు? భూమి మీద స్థాపిస్తాడు. రోమన్ చక్రవర్తులు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో, బలహీనమైనటువంటి ఆ సమయంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ 4 రాజ్యాలన్నీ భూ సంబంధమైన రాజ్యాలే. ఇప్పుడు స్థాపించే రాజ్యం కూడా భూ సంబంధమైన రాజ్యమే.
అయితే ఎలా వస్తుంది ఈ రాజ్యం అంటే చూడండి, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. పైన చెప్పబడిన రాజ్యాలన్నిటికీ నాశనం ఉంది, కానీ ఇప్పుడు స్థాపించబడే రాజ్యానికి అంతం లేదు, నాశనం లేదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పగా, ఈ 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం చివరిలో ఒక రాయి రావడం, దాన్ని పగలగొట్టడం, అది భూతలమంత పెద్దదిగా మారడం, దానికి ముందున్నటువంటి రాజ్యాలన్నీ గాలి కొట్టుకుని వాడు చూశాడు కదా. ఇది యూదులకు తెలుసు. ఇశ్రాయేల్ చేతిలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఈ మాట రాయబడింది. కాబట్టి వాళ్లకు బాప్తిసం ఇచ్చి ఏమేమంటాడు అంటే, పరలోక రాజ్యం సమీపించింది. ఏ పరలోక రాజ్యం? దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తా అన్నాడే, ఆ రాజ్యం ప్రారంభమైన సమీపించింది. ఆ రాయి మరెవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ పరలోక రాజ్యంలోనికి ఏంటి, రోమన్ గవర్నమెంట్లో నుంచి ఈ పరలోక రాజ్యంలోకి రావాలి అంటే ఎలా రావాలి? మారు మనసు ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసం ద్వారా రావాలి. ఇది పరలోక రాజ్యం సమీపించింది అనేదానికి. పరలోక రాజ్యం సమీపించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత, ఇప్పుడు నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం అనుగ్రహించబడింది, వచ్చేసింది పరలోక రాజ్యం. కాబట్టి ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతారు. అదే పెంతెకోస్తు పండుగ దినాన మొట్టమొదటి సంఘం ఏర్పాటు. సంఘమే పరలోక రాజ్యం, భూమి మీద ఉన్నటువంటి పరలోక రాజ్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యం సమీపి దగ్గరకు వచ్చేసింది. ఎలా దగ్గరకు వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగిస్తూ ఉంటే అందరూ పరలోక రాజ్యం ఎలా వస్తుందో, హఠాత్తుగా వస్తుందేమో అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అది బహిరంగంగా హఠాత్తుగా కనిపించదు. దయ్యాలు వెలగొట్టబడుతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తున్నారు. ఇదిగో పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది. దేవుని వ్రేలుతో నేను ఇవన్నీ చేస్తున్నాను అంటే పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది, అంతే కదా. దేవుని రాజ్యంలో కదా దయ్యాలు పారిపోతాయి, దేవుని రాజ్యంలోనే కదా రోగాలు వెళ్ళిపోతాయి. రోగం వచ్చింది, ఈ అసమానతలు వచ్చింది, ఈ ప్రతికూల పరిస్థితులు వచ్చింది, ఈ దయ్యాలు వచ్చింది ఎప్పటి నుంచి? పాపం జరిగిన తర్వాత. మరలా ప్రభువైన యేసుక్రీస్తు వీటన్నిటిని పారద్రోలుతున్నాడు అంటే, ఆయన చూడగానే వెళ్ళిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యం వచ్చేసింది. అది ఎప్పుడు నిర్ధారణ జరిగిందంటే, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత నిర్ధారణ జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని రాకతో మొట్టమొదటి సంఘం ఏర్పాటైంది. అప్పటి నుంచి పరలోకం వచ్చేసింది. కాబట్టి ఇందులోకి మీరు రావాలంటే మారు మనసు పశ్చాత్తాపం రావాలి అని ప్రకటించబడుతూ ఉంది. మీకు అర్థమైందన్న? యేసుప్రభు బ్రతికున్నప్పుడు, సజీవుడిగా ఉన్నప్పుడు పరలోక రాజ్యం సమీపించింది. ఏ పరలోక రాజ్యం? దానియేలు గ్రంథంలో చెప్పన్నటువంటి పరలోక రాజ్యం. ఆయన తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన ఆ రాజ్యంలోనికి వ్యక్తులు చేర్చబడడం ప్రారంభమైంది. ఆ 120 మందితో 3000, 5000 అలా చేర్చబడడం ప్రారంభమైంది. ఇప్పుడు మనం పరలోక రాజ్యాన్ని అనుభవిస్తున్నాం. అది దాన్ని పొందిన వారికి కాక ఇంకెవరికి చెందదు. నేను ఎవరి అధికారం కింద పనిచేస్తున్నాను? దేవుని అధికారం కింద. దేనికి భయపడతాం మనం? ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఈ లేఖనాన్ని తప్ప ఇంకెవరికి భయపడం మనం. దాని అర్థం ఏంటి? మనం పరలోక రాజ్యంలో ఉన్నాము, ఆయన పరిపాలనలో ఉన్నాము. ఇలా చనిపోయిన మనం పరలోకానికి వెళ్తాం. ఇక్కడ పరలోక రాజ్యంలో ఉన్న మనం చనిపోతే పరలోకానికి వెళ్తాం. అదే యేసుప్రభు ప్రార్థన నేర్పిస్తాడు. పరలోకం ఉన్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, గాక అని నేర్పించాడు. పెంతెకోస్తు పండుగ దినాన వచ్చేసింది. ఆ పరలోక రాజ్యం యొక్క లక్షణాలు ఏంటంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీదను నెరవేరును గాక. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్న నేను కానీ, వింటున్నటువంటి మీరు కానీ, మనం ఎవరి చిత్తానికి లోబడి బ్రతుకుతున్నాం? ఆయన చిత్తానికి లోబడి. ఆయన చిత్తానికి లోబడి ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళే ఆయన రాజ్యం. అర్థమైందా అన్న? యేసుప్రభు బ్రతికున్నప్పుడు సమీపించిందనే ప్రకటన. అది ఎక్కడ? యూదులకి, ఇశ్రాయేలుకి మాత్రమే. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వ సృష్టికి, సర్వలోకానికి సువార్త. పరలోక రాజ్యం సమీపించింది అనేది వాళ్ళకు మాత్రమే, కానీ సువార్త అన్నది సర్వ ప్రపంచానికి. ఇప్పుడు సువార్త ఒక్కటే.
ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువును పరిచయం చేయడానికి వచ్చాడు కాబట్టి యూదులకు చెప్పాడు, పరిచయం చేశాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తులు సర్వ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు సువార్త ఒకటే ఉంది. మీకు సమాధానం అర్థమైందా అన్న? నీ రాజ్యం వచ్చును గాక అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు పరలోక రాజ్యం కోసం. కనుక అది రావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం జరగాలి, పరిశుద్ధాత్మదేవుడు రావాలి, సంఘం ఏర్పాటు కావాలి, అంతవరకే గాక. కానీ ఇప్పుడు విచారించాల్సిన విషయం ఏంటంటే అన్ని ప్రార్థనలు అయిపోయిన తర్వాత అందరు నిలబడి పరలోక ప్రార్థన చేసుకుందాం అంటున్నారు. ఇంకా రాజ్యం వచ్చును కాక అంటున్నారు. మరి ఏ రాజ్యము? అసలు పరలోక ప్రార్థనని ప్రత్యేకంగా చేస్తున్నామంటే మనకు ప్రార్థన గురించి అర్థం కాలేదని. మనం చేసే ప్రతి ప్రార్థన పరలోకం కోసమే, అంతేనా? మనం చేసే ప్రతి ప్రార్థన దేనికోసం? పరలోకం కోసం. అయితే యేసు ప్రభు శిష్యులు అడిగారు, మేము ప్రార్థన ఎలా చేయాలంటే చెప్పాడు వాళ్ళకి, అంతే తప్ప అందరినీ దాన్ని చేయమని చెప్పలే. అంశాలు అయితే అవే, మనం ప్రార్థన చేసే అంశాలు అవే, వాళ్ళు ప్రార్థన చేసే అంశాలు అవే. ప్రత్యేకంగా పరలోక ప్రార్థన చేసుకుందాం అంటున్నారు అన్ని ప్రార్థన చేసిన తర్వాత. అంటే చిలక పలుకులు అంటారు కదా, ఏది నేర్పిస్తే అదే పలుకుతుంటామని అర్థం చేసుకోకుండా. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన పరలోక ప్రార్థనే, పరలోకానికి వెళ్ళడానికే ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మనం పునరావృతం చేయాల్సిన అక్కర్లేదు. పరలోక రాజ్యం వచ్చేసింది, ఇంకా గాక లేదు, వచ్చేసింది. ప్రభువా పరలోకంలో మమ్మల్ని, పరలోక రాజ్యంలో మమ్మల్ని ఉంచావు, అందుకే మీ కృతజ్ఞతలు చెప్పచ్చు. ఈ పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి డిఫరెన్స్ రెండు ఒకటే. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా రెండు ఒకటే. అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ లోకంలో రాజ్యం స్థాపిస్తాడు. అవును, అది సంఘం. సంఘం నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది అంటాడు పిలాతు ఎదురుగా యేసు ప్రభు. ఒకవేళ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది ఉంటే నా శిష్యులు పోరాడేవాళ్ళు అని అంటాడు. ప్రభు వాగ్దానం చేశాడు కదా, ఈ లోకం దావీదు వంశంలో నుంచి కుమారుడు అదే యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన రాజ్యం వెళ్తాడు. అవును, భౌతికంగా అది 50 రాజ్యం, ఆ రాజ్యం ఏంటంటే అది భౌతికమైన రాజ్యం కాదు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఇప్పుడు మనం ఆయన పరిపాలనలోనే ఉన్నాం. దావీదు వరుసలో వచ్చాడు, దావీదు సింహాసనం శాశ్వతంగా పరిపాలిస్తాడు, ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యానికి అంతం లేదు, యుగాంతం వరకు ఈ రాజ్యం ఉండనే ఉంటుంది, అంతం లేదు. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన, ఇది మనం ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలనలోనే. 1000 ఏళ్ల పరిపాలన చాలా పెద్ద విషయం అన్న. నా ఛానల్లో 1000 ఏళ్ల పరిపాలననే వీడియో ఉంటుంది, చాలా పెద్ద విషయం, అది చాలా లింకులు ఓడదీయాలి. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ అన్న. వందనాలు బ్రదర్. ఒక 10 బ్యాగ్స్ సంబంధించి జరిగింది టీవీ ఛానల్ క్రాంతి గారు గారు విజయప్రసాద్ పాస్టర్ గారు. ఓకే, విజయప్రసాద్ పాస్టర్ గారు చెప్పారు కదా, ఏమని ఒక వర్డ్ యూజ్ చేశారు ఆ మీటింగ్లో, అది కరెక్టా కదా? 2 వర్డ్స్ యూజ్ చేశారు, వికల్పించింది తినవచ్చా లేదా. ఓకే ఓకే, మంచి ప్రశ్న అడిగావు. ఈ ప్రశ్న మీదనే చాలా రోజుల నుంచి పెద్ద యుద్ధమే జరుగుతుంది. క్రాంతి ఛానల్లో విజయప్రసాద్ రెడ్డి 2 పదాలు అన్నాడంట, మీరు అన్నట్టుగా. నేను కూడా అదే అంటున్నానులేండి. ఒకటి, వాళ్ళు దేవుడిగా భావిస్తున్నటువంటి ఒక రాజుకి జై కొట్టాడు. నంబర్ 1 జై కొట్టాడు. నంబర్ 2 ప్రసాదం తినొచ్చని చెప్పాడు. చెప్పాడు ప్రసాదం తినొచ్చని చెప్పాడు. ఓకే, ఫస్ట్ది ఏంటంటే ఒక క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తప్ప ఇంకెవరికి జై కొట్టాడు. చివరికి వాళ్ళ నాన్నకి అమ్మకి కూడా జై కొట్టాడు. మా నాన్నకి మా మమ్మీ కూడా నేను జై కొట్టను. ఒక క్రైస్తవుడు ఎవ్వరికి జై కొట్టాడు. ఎందుకంటే జై కొట్టే అంత ఎవరిలోనూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో. అందరం పాపులమే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి క్రైస్తవుడు ఎవ్వరికి జై కొట్టాడు. జై కొడుతున్నా అంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఎందుకంటే ఆయనే జయశీలు కాబట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించినటువంటి జయశీలు కాబట్టి, పునరుద్ధారణ దేవుడు కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి ఆయనకి మాత్రమే క్రైస్తవుడు జై కొడతాడు. కానీ ఈ వ్యక్తి వెళ్ళి ఆ స్టూడియోలో కూర్చొని జై కొట్టేశాడు. దానికి ఈ వ్యక్తి చెప్పినటువంటి ఒక చచ్చు సమాధానం ఏంటంటే, ఆ వ్యక్తి నన్ను ప్రేమించి ప్రైజ్ దలాడన్నాడు కాబట్టి నేను ఆ వ్యక్తిని ప్రేమించి జై కొట్టాను అన్నాడు.
అప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలంటే, నేను పాస్టర్ని కాదు, నేను ఒక రెడ్డిని మాత్రమే అని చెప్పి వెళ్ళాలి అక్కడికి. నేను పాస్టర్ని కాదు, నాకు బైబిల్ సంబంధం లేదు, నేను మామూలు వ్యక్తిని, మామూలు సంఘం యొక్క సమాజం యొక్క హితాన్ని కోరుకునేటువంటి సాధారణమైన వ్యక్తిని వెళ్ళి కూర్చొని జై కొట్టుంటే నువ్వు జై కొడతావో ఇంకేం చేస్తావు, నీ ఇష్టం అది. కానీ పాస్టర్ని అని తగిలించుకుని వెళ్ళావు చూసావా, అక్కడ వచ్చిన సమస్య. ఎవరికైనా జై కొట్టుకోవచ్చు, కానీ ఒక పాస్టర్, క్రైస్తవ ప్రతినిధి, ఆ వ్యక్తి ఏం చేసినా సరే క్రైస్తవ్యానికి బాధ్యత వహించాలి. నా ఇష్టం వచ్చినట్టుగా ఉండేదానికి లేదు. ఇప్పుడు నేను ఒక ఏమంటారు బేడా వేసుకున్నాను అనుకోండి, బేడా తిన్నాను అనుకోండి, అది నా వ్యక్తిగతం కాదు. అప్పుడు నేను పాస్టర్ని బాధ్యత వహించాలి. ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ జై కొట్టాడు, అది మహాపాపం. మళ్ళీ ఏమంటాడు ఈయన, నేను నమ్మట్లేదు, నీ కోసం జై కొడుతున్నా అని చెప్పాడంట అక్కడ. అసలు ఏ విధమైన లాజిక్ ఇది? నమ్మనప్పుడు జై కొట్టడం దేనికి, నీ కోసం జై కొట్టడం దేనికి? నమ్మి జై కొడితే విగ్రహారాధన అవుతుంది, నమ్మకుండా జై కొడితే వేషధారితనం అవుతుంది. ఆ వ్యక్తిని ప్రేమించి నీవు జై కొట్టకూడదు, ఎందుకంటే నీవు సాధారణమైన వ్యక్తి కాదు, నీవు పాస్టర్వి, క్రైస్తవ్యానికి ప్రతినిధివి. ఆ వ్యక్తిని నేను ఎందుకు పిలిచాడు ఆ స్టూడియోలోకి? క్రైస్తవ్యానికి ప్రతినిధిగా పిలిచాడు. కాబట్టి నీవు మాట్లాడే ప్రతి మాట క్రైస్తవ్యాన్ని చూపెట్టాలి అక్కడ. ఒకవేళ మీ ఇష్టాలు ప్రేమలు ఉన్నాయా, మంచిది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, కడుపు నిండా తినండి, తినిపించుకోండి, మీ ఇష్టం. ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి, మీ ప్రేమను ఎలాగైనా వ్యక్తీకరించుకోండి, మాకు వచ్చిన సంబంధం లేదు. కానీ నీవు మాట్లాడే ప్రతి మాట క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంటే, బైబిల్ వ్యతిరేకంగా ఉంటే ప్రతి క్రైస్తవుడు నిలదీస్తాడు. నేను నమ్మకుండా అన్నాను, నమ్మకుండా అండవు దేనికి? మరి నేను మత్తు కోసం కాదని సారాయి తాగరాదు, నేనేం మత్తు కోసం కాదు సారాయి తాగొచ్చు కదా, అంతే కదా. నేనేమి సిగరెట్లో ఏదో ఉందనుకోవట్లేదు, నిషా కోసం కాదని అలా పీకరాదు 2 డమ్ములు. కాబట్టి నేను నమ్మట్లేదు అంతే, ఫుల్ స్టాప్. నమ్మట్లేదు కానీ నీ కోసం లేదు అక్కడ, నమ్మట్లేదు ఫుల్ స్టాప్ అంతే. జై కొట్టడం అన్నది మహాపాపం, దీనికి క్షమాపణ చెప్పాలి క్రైస్తవ సమాజానికి, లేకపోతే యేసు ప్రభువుని వదిలిపెట్టాలి. నువ్వు జై కొడతావో లేకపోతే ఇంకేం చేస్తావో నీ ఇష్టం అది. ఇకపోతే రెండో విషయం, క్రైస్తవులు ప్రసాదాలు తినొచ్చు అని అన్నాడు కదా. క్రైస్తవులు ప్రసాదాలు పొరపాటును కూడా చచ్చేటప్పుడు కూడా తినకూడదు. నేను చెప్పట్లేదు, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినేటట్టుగా బిలాం బోధిస్తున్నాడు అనేది ప్రకటన 2వ అధ్యాయంలో రాయబడింది. 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో దయ్యముల వల్ల ప్రభువు వల్ల అని 2 చెప్పాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని తినే వాటిని దయ్యముల వల్ల అని పేరు పెట్టిన తర్వాత ఇక మనకి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా? ఒక వ్యక్తిని దయ్యమా అన్నామనుకో, ఇక అందులో మంచితనం ఎదుగుతామా? వెతకం కదా. దయ్యమా అంటే అయిపోయింది, ఇక అందులో వెతికేదానికి ఏమీ లేదు. అక్కడ దయ్యముల బల్ల అని పేరు పెట్టిన తర్వాత ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే అయిపోయింది. ఇకపోతే ఈ వ్యక్తి ఎందుకు ప్రసాదాన్ని తినమని ప్రోత్సహిస్తున్నా అంటే, ఆ వ్యక్తి పేరులోనే ప్రసాదం ఉంది, అది విజయప్రసాదం. విజయప్రసాదం కాబట్టి విగ్రహాల ప్రసంగాన్ని తినమని ప్రోత్సహిస్తున్నాడు. ఇది దయ్యముల బోధ. బైబిల్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, ఏమీ చదువు లేకుండా, మామూలుగా యేసు ప్రభు దేవుడని నమ్మే సాధారణమైన వ్యక్తి కూడా తినడం ప్రసాదాన్ని. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు వెళ్ళి హైందవులు ప్రసాదం పెడుతుంటే చెయ్యి చాపండి, పెట్టేవాడు ఆశ్చర్యపోకపోతే నన్ను అడిగిన ఫోన్ చేసి, నువ్వు తింటున్నావేంటి అని అంటాడు ఆ వ్యక్తి. అంటే ఇక్కడ దాకా వద్దు, బైబిల్ దాకా వద్దు, ఆ ప్రసాదాన్ని పెట్టే వ్యక్తి ఆశ్చర్యపోతాడు, నువ్వు తినడం ఏంటి ఆశ్చర్యపోతాడు. నువ్వు రావడం ఏంటి, నువ్వు తినడం ఏంటి, నువ్వు జై కొట్టడం ఏంటి, ఆశ్చర్యపోతారు. ఎందుకంటే క్రైస్తవులు ఇవి చేయరని ఎప్పటి నుంచో స్థిరపరచబడింది. ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పడం ఏంటి ప్రసాదం తినొచ్చు అని? ఒకవేళ తినాలనిపిస్తే లక్ష్యంగా తిను, అది నీ వ్యక్తిగతం అవుతుంది, ఎక్కడ సీక్రెట్గా ఇంట్లో. కానీ కెమెరా ముందుకు వచ్చి పాస్టర్ పేరు తగిలించుకొని తింటే కనుక మహాపాపం అవుతుంది, అది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అయినప్పుడు, మిగిలినవన్నీ అబద్ధమైనప్పుడు, ఈ నిజదేవుని నమ్ముకొని అక్కడికి వెళ్ళి తినడం ఏంటి? మరలా ఇంకో మాట చెప్పాడు ఆయన, ఎవరోనంట వాళ్ళ దేవుడికి పండుగ చేస్తూ ఉండి ఆ జెండా తీసుకొచ్చి ఈయన ఇంటి మీద కడితే కట్టమన్నాడంట. మరి ఎలా వింటున్నారో, ఎలా సహిస్తున్నారో
తమాషా ఏంటంటే, బాధ ఏంటంటే ఆ వ్యక్తి అన్నాడన్నది కాదు నా బాధ, ఇప్పటికీ ఆ వ్యక్తిని సమర్థిస్తున్నారు చూసావా, అది వచ్చిన బాధ. ఇప్పటికీ ఆ వ్యక్తిని సమర్థిస్తున్నారు. కాదు, నికార్సైన క్రైస్తవుడు అయితే క్రీస్తు ఏం చెప్పాడు దాని ప్రకారంగా బ్రతుకు. ఒకవేళ అపోస్తులు కూడా అందరికీ జై కొడుతూ బ్రతికుంటే హతసాక్షులు కారు. అపోస్తులు కానీ హతసాక్షులు కానీ అందరికీ జై కొట్టుంటే, ఇంకో చవట సమాధానాన్ని మర్చిపోయాను. అదేంటో తెలుసా, నేను రాముణ్ణి దేవుడు కాదు అన్నంత మాత్రం చేత రాముడు దేవుడు కాకుండా పోతాడా? ఒరే నాయన, ఏంటా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నేను ఆయన దేవుడు కాదు అన్నంత మాత్రం చేత ఆయన దేవుడు కాకుండా పోతాడా అంటే అర్థం ఏంటి కదా? మీరు యేసుప్రభువు దేవుడు కాదు అన్నంత మాత్రం చేత యేసుప్రభు దేవుడు కాకుండా పోతాడా? ఎంతమంది దేవుళ్ళు వచ్చారు ఇక్కడ? నేను ఇస్లాం వాళ్ళని వాళ్ళ దేవుడు కాదంటే దేవుడు కాకుండా పోతాడా? అంటే ఎవరు ఏది నమ్మినా అది దేవుడు అయిపోతాడా? అదే నా బైబిల్ చెప్పింది. ఇలాంటి ఆనిముత్యాలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి. స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే మీకు సెక్యులర్ భావాలు ఉన్నాయంటే బాగా ఒరే, సెక్యులర్ అనే పదము పాస్టర్కి ఆపోజిట్ వర్డ్, అది క్లర్జిమన్కి ఆపోజిట్ పదం సెక్యులర్ అని. ఈయనెవరింతకి? పాస్టర్. అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, నాకు సెక్యులర్ భావాలు ఉన్నాయని. బాగా ఎక్కువ ఉన్నాయంటే సెక్యులర్ భావాలు. అది చెప్పాను, ఒరే సెక్యులర్ అంటే అర్థం తెలియకుండా ఎందుకు పోయి వచ్చావు అక్కడికి అని అంటే, మరలా రిటర్న్ కౌంటర్ ఏంటో తెలుసా, సెక్యులర్ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? రిలీజియస్ టర్మినాలజీలో సెక్యులర్ అంటే పాస్టర్కి ఆపోజిట్. లేదు, పొలిటికల్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ సెక్యులర్ అంటే అక్కడ మారిపోతుంది. నువ్వు వెళ్ళింది ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తోనా స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్తోనా? పాస్ట్గా వెళ్ళావు కదా, కాబట్టి నీకు అదేం వర్తిస్తుంది అక్కడ? నీకు క్లర్జీమెన్కి ఆపోజిట్, పాస్ట్కి ఆపోజిట్ పదంగానే అది వర్తిస్తుంది. నువ్వు రాజకీయ నాయకుడికి వెళ్ళి సెక్యులర్ అంటే ఓకే, విశాలమైన హృదయానికి అని అనుకుంటాం. అంటే ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, సమర్థించుకోవడంగా చేయవలసింది. నేను ఒక్కోసారి నోటి మాట మేరుతాను, తప్పు దొరుకుతుంది, మనిషిని కదా. అప్పుడు ఏం చేయాలి? తప్పు అయిపోయింది, క్షమించండి. ఎంత హుందాగా ఉంటుంది తెలుసా ఆ మాట? ఏమవుతుంది? నేనేమైనా దేవుణ్ణా ప్రతిదీ నిజం మాట్లాడడానికి అన్నీ తెలిసి నాకు కూడా తెలియకుండా కొన్ని పదాలు దొరుకుతాయి, వెంటనే క్షమించండి, పొరపాటు అయిపోయింది. ఎంత గంభీరంగా ఉంటుంది. యేసుప్రభు నేర్పించింది అదే కదా, క్షమించమని అడగడమే కదా యేసుప్రభు నేర్పించింది. ఇప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి మూసిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శవాన్ని ఎంత మూసిపెట్టినా వాసన వస్తూనే ఉంటుంది. శవానికి సెంటు కొట్టకూడదు. నువ్వు చేసిన తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు, అసలు అక్కడికి వెళ్ళడం తప్పు. నీకంత సినిమా లేనప్పుడు వెళ్ళొద్దు. మీరు గమనించారు లేదో, ఈయన చెప్పిన ప్రతి సమాధానం ఎలాగుంటుందంటే మీ గ్రంథంలో కూడా ఉంది, మీ గ్రంథంలో కూడా ఉంది. నేను పురోహితుడువా? వాళ్ళ గ్రంథాల గురించి బాగా అవపోసన పట్టావా? అక్కడ ఏమీ లేదని ఈ గ్రంథాన్ని పట్టుకున్నావు. మరలా అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? మీ గ్రంథంలో లేదా, మీ గ్రంథంలో లేదా? వాళ్ళ గ్రంథంలో ఉందా అని చెప్పడానికి వెళ్ళావా? ఈ గ్రంథంలో ఏముందో చెప్పడానికి వెళ్ళావా? నేను ఇంకో మీద వెళ్ళాడు. చెప్పు యేసుప్రభు గురించి అంటే ఓం శ్రీ కన్యసుతాయ నమః అని లేదా అంటున్నాడు. ఎక్కడుంది? వెతకండి బైబిల్లో. ఎందుకు ఈ చచ్చు సమాధానాలు దేనికి? వేదాల గురించి మనకేంటి? మనకేమైనా పని? భారతం గురించి, రామాయణం మనకేంటి పని? ఒకవేళ వాటిలో ఏదైనా ఉంది అని మనం నమ్మితే, నిజంగా తీసుకుంటే, మరి దీన్ని ఎందుకు పట్టుకోవాలి? ఆ వేదాల్లో వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. యేసుప్రభు శిలువ గురించి చెప్పు అంటే, అశ్వమేధ యాగంలో ఆ గుర్రం మీద ముళ్ళ కంచి ఉంది తెలుసా అంటున్నాడు. సువార్తని ఎలా ప్రకటించాలో తెలియని వాళ్ళంతా పాసులు అయిపోయారు. కాబట్టి ఏం చెప్పాను ఇంతవరకు అంటే, జై కొట్టడం తప్పు. క్రైస్తవుడు ఇంకెవరికి జై కొట్టడు. అలా జై కొట్టుంటే హతసాక్షి అనే పదం లేదు. ఏ ఎండకు ఆ గొడుగు, ఏ గాలికి ఆ గొడుగు పడితే సాపెత్తితే హతసాక్షి మరణాలు లేవు. పైన ఆకాశం మీద కానీ క్రింద భూమి మీద కానీ మనుషులు ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు అన్నప్పుడే పర్సిక్యూషన్ జరిగింది. అంతే కదా? నిటారుగా గట్టిగా ఉండేది విరుగుతుంది, వంగుతుంది అనుకో, అది విరగదు కదా.
ఇలా చక్కగా ఉంటే అది విరుగుతుంది, వంగదు. కానీ ఇలా వంగుతుంది అనుకో, గడ్డి ఇలా వంగుతుంటుంది కదా, అది విరగదు, జీవితంలో విరగదు. ఎప్పుడైనా గాలివానికి గడ్డి విరిగింది చూసారా? మర్రివాను విరుగుతుంది, గడ్డి విరగదు. ఇది గడ్డి. ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే మళ్ళీ అంటాడు సిగ్గుశరం లేకుండా, నేను వెళ్ళింది అన్యుల ప్లాట్ఫామ్ మీదకి కాబట్టి నేను అలా చెప్పాను. చెప్పాల్సింది అక్కడే. మన చర్చిలో మనం మాట్లాడుకుంటాం, నువ్వు మాట్లాడుకుని ఇంకోటి మాట్లాడతాడు. అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి స్థాపించాలి అక్కడ. పౌలు అరేయోపగు సభలోకి వెళ్ళాడు ఏథెన్స్ ప్రాంతంలో. ఎవరికైనా చేకొట్టాడా? అందరిని పట్టుకొని సిలువ దగ్గర, పునరుద్ధానం దగ్గర నిలవబెట్టాడు. అందరికీ తీర్పు తీర్చబడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా అందరికీ ఆధారం కలుగు చేశాడని చెప్పాడు. అప్పుడు వాదం వచ్చింది. అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పడమే ధైర్యం అంటే. మన చర్చిలో మనం ఏం మాట్లాడుకున్నా అందరూ ఆమోదిస్తారు. ఇలా ప్రసాదం తినొచ్చు అని చెప్పాడు. గతంలో వ్యభిచారం చేయొచ్చు అని చెప్పాడు. శ్రీలంకలో అంట ఒక మహాతల్లి బిడ్డల ఆకలి తీర్చడానికి వెళ్ళిందంట. దాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడంట. ఇప్పుడు ఆ మహాతల్లి క్రిస్టియన్ పాస్టర్ కాదు, వాళ్ళేం మిషనరీ కాదు, మనకు వాళ్ళ సంబంధం లేదు. బయట వాళ్ళు ఏం చేస్తే ఏముంటుంది, దాన్ని పట్టుకొచ్చి సరే అంతలో చెప్పి వదిలేశాడా? దీన్ని ఈ మూర్ఖులంతా అపార్థం చేసుకుంటారు, ఏదో మా అంటోళ్ళని అపార్థం చేసుకుంటారు, దేవుడు అర్థం చేసుకుంటాడు అని మొదలుపెట్టాడు. దేవుడు అర్థం చేసుకుంటే ఆయన అర్థం చేసుకుంటాడు కాక, దాన్ని ప్లాట్ఫామ్ వేదిక మీద నుంచి ఎందుకు ప్రకటించావు? మరి దేవుడు అర్థం చేసుకుంటుంటే వ్యభిచరింపకూడదనే మాట ఎందుకు రాయించాడు ఆయన? అర్థం చేసుకుంటాడా లేదా? ఆయన ఇష్టము, ఆవిడ ఇష్టము, ఆవిడ భవిష్యత్తు, మనకు సంబంధం లేదు. ఆవిడ క్రిస్టియన్ కూడా కాదు, ఆవిడ అది చర్చిలో కూడా జరగలేదు, అది మనకి ప్రామాణికం కాదు. ఇలా గతంలో ఏం చెప్పాడు? వ్యభిచారం చేసే వాళ్ళు దేవుడు అర్థం చేసుకుంటాడని చెప్పాడు. వడ్డీ వ్యాపారం చేయడం ఓకే అని చెప్పాడు. ఈ ప్రసాదం తినడం ఓకే అని చెప్పాడు. మొన్న వెళ్ళి జై కొట్టి వచ్చాడు. అంతకుముందు నయమాన్ని కూర్చున్నటువంటి ప్రసంగంలో ఏం చేశాడు తెలుసా? మనం అన్యుల దేవాలయాలకు వెళ్ళి, ఎందుకు? ఒకవేళ భర్త వేసుకోవడం నమ్ముకున్నాడు, భర్త వేసుకోవడం నమ్ముకోలే, భార్య వేసుకోవడం నమ్ముకుంది. అలాంటప్పుడు భర్త కోసమని గుడిలోనికి వెళ్ళి నమస్కారం పెట్టినా సరే దేవుడు అర్థం చేసుకుంటాడని నయమాన సందర్భాన్ని చూపించాడు. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలంటే కనీసం 2 లేదా 3 సందర్భాలు ఉండాలి. అక్కడ దేవుడుగా చెప్పింది ఎలీషా అభిప్రాయం అది మనకు ఆజ్ఞ కాదు, హిస్టరీ. కమాండ్ ఏంటి, హిస్టరీ ఏంటి తేడా తెలియనటువంటి అమాయకుడు. ఇక మనం దేవుడు అర్థం చేసుకుంటాడని అన్ని పనులు చేస్తూ ఉంటే ఇక వాక్యానికి ఉండేటువంటి ఆ ప్రామాణికత ఏంటి? కుడికి కానీ ఎడమ కానీ పోకూడదంటే అర్థం ఏంటి? ఇలా ఆ కేఆర్ టీవీలో మనోడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అంతా వాక్యానికి వ్యతిరేకం, క్రైస్తవానికి వ్యతిరేకం. ఇంకా ఆ వ్యక్తిని పాస్టర్గా ప్రోత్సహిస్తున్నారంటే ఇది ఆ సంఘస్థులు చేస్తున్నటువంటి మహాపాపం. ఎందుకంటే వదిలేరు ప్రపంచం మీదకి. ఎంతమంది విశ్వాసాలు దెబ్బతిన్నాయి తెలుసా? మీకు ఒక సందర్భం చెప్తాను. క్రాంతి టీవీలో వాళ్ళు ఆ ఇంటర్వ్యూ వదిలిన తర్వాత నా ఫోటో ఒకవైపు వేశారు, వర్సెస్ అని పెట్టారు. ఇటువైపు ఆ వ్యక్తి ఫోటో వేశారు. నా ఫోటో కింద ఏం వేశారు తెలుసా? ప్రైజ్ దలాడని రాశారు. ఇటువైపు ఏమి రాశారు తెలుసా? జై శ్రీరామ్. నీళ్ళు లేని మొండి బావిలో దూకి సావడం ఉత్తమం కాదా? ఇంత బతికి ఇన్ని ప్రసంగాలు చేసి జై శ్రీరామ్ అనే దాన్ని సంతరించుకున్నామంటే, పట్టా ఓన్ చేసుకున్నామంటే ఇంతకు మించిన అవమానమా? మీకు అర్థమవుతుందా? సిగ్నేచర్ స్టూడియోలో మరి దేంట్లో అనుకుంటాను, ఒకవైపు నా ఫోటో వేశారు, నా ఫోటో వేశారు, ఇంకోవైపు విజయప్రసాద్ రెడ్డి, కరుణాకర్ సుగ్న, లలిత్ కుమారు, రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ ఫోటోలు వేశారు. నా ఫోటో పైన బైబిల్ వేశారు, అటువైపు ఫోటో మీద వేశారు సార్ భగవద్గీత వేశారు. అంటే మనోడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంతకు మించిన వివరణ కావాలన్నా? ఇంతకు మించిన వివరణ. ఎప్పుడైతే ప్రైజ్ లాడని నా ఫోటో కింద పడిందో, ఎప్పుడైతే వాళ్ళ దేవుడికి చేయకూడదు నీ ఫోటో పడిందో అది చాలు, ఇక వివరణ వద్దు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ అలా రాసిన తర్వాత ఆ వీడియో బయటకు వెళ్ళిన తర్వాత ఇటువైపు ఆయన మాట్లాడతాడు, జై కొట్టాడు, మనం వాళ్ళ గుళ్ళకి వెళ్ళొచ్చు, వాళ్ళ సంప్రదాయాలు పాటించవచ్చు, ఇలా అందరిని ప్రేమించాలి. మనం ప్రేమిస్తాం, మనం ఎవరిని ద్వేషించాం. ప్రేమించే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్తున్నాం. అన్న సువార్థికుడు వెళ్తూ ఉంటే వాళ్ళని గౌరవిస్తున్నారా? బూతులు మాట్లాడతారు కదా, మరలా ఎందుకు వెళ్తున్నాం? ప్రేమించే కదా. ఆ మధ్య సువార్తకి వెళ్తే ప్యాడ్ నీళ్ళు కొట్టారు సువార్థికుల మీద. సువార్త ఆగిందా? మరలా వెళ్తాం, ప్రేమించి కదా. అంటే వాళ్ళ దేవుళ్ళకి సంబంధించి ఏదైనా మనం వద్దు అంటే మనం ప్రేమించినట్టు. ఇక మతోన్మాదులు లెక్క
ఒక పదాన్ని పుట్టించాడు, క్రైస్తవ మతోన్మాదులని. ఈ పదం లేదు ఎక్కడ. ఈ వ్యక్తి పుట్టించాడు క్రైస్తవ మతోన్మాదులు అంటే ఈ వ్యక్తిని వ్యతిరేకిస్తే క్రైస్తవ మతోన్మాదులని. అందులో మీరు చూస్తే ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా సబ్స్క్రైబర్ ఫోన్ చేసి చెప్పారు, వింటున్నారంట ఆ ప్రసంగాన్ని. అంటే కేఆర్టీవీలో వచ్చినటువంటి జాన్ పాల్ వర్సెస్ ఇది వింటూ ఉన్నప్పుడు వాళ్ళు వేసుకొని నమ్ముకోలే, ఈవిడ ఒక్కడే వేసుకొని నమ్ముకుంది. అలా వింటూ ఉన్నంతసేపు వాళ్ళు ఆలకించారంట, వాళ్ళంతా హైందవులు. ఎప్పుడైతే ఈ వ్యక్తి అయిపోయి నాది ప్లే అయిందో, జై కొట్టనగానే పొరపాటు కూడా జై కొట్టనన్నాను, ఈ వెధవ చూడు అని అన్నారంట నన్ను. ఈ వెధవ ఎలా మాట్లాడుతాడు చూడు అన్నారంట నన్ను. చెప్పు, నేను జై కొట్టను అన్నది అది నా వ్యక్తిగతమా, బైబిల్ సారాంశమా? 1 యోహాను పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం, పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ సారాంశం కదా. నేను జై కొట్టను అన్నా, అప్పుడు నేనేమయ్యాను? వెధవనయ్యాను. ఈయనేమయ్యాడు? వాళ్ళకు బంధువు అయ్యాడు. అంటే బైబిల్ సారాంశాన్ని ఎంత దిగజార్చాడు కదా. ఇంకొకసారి ఎవరైనా క్రైస్తవుడు వెళ్ళి మేము జై కొట్టము ప్రసాదాలు తినమంటే ఏమవుతారు? అందరూ వెధవలు అవుతారు. ఎవరైతే తింటారో వాళ్ళు ఏమవుతారు? నిజమైన పాస్టర్లు అవుతారు. ఎంత డెఫినేషన్ మారిపోయింది తెలుసా ఈ విజయ ప్రసాదం వల్ల. ఆయన పేరులోనే ప్రసాదం ఉంది, ఇక ఆయన పెద్ద విశేషం ఏంటి. ఇంకో మాట చెప్తాను, ప్రసాదాన్ని తెచ్చుకొని తిన్నటువంటి హనీ జాన్సనే క్షమాపణ చెప్పాడు. ఇది అన్నవరం ప్రసాదము, ఇది తిరుపతి ప్రసాదము, ఇది శబరిమల ప్రసాదం అని తిన్నాడు లైవ్లో. ఆ వ్యక్తే క్షమించండి అని చెప్పాడు. ఇది మంచిది. తెలియనప్పుడు ఏదో నమ్మేసి తిన్నాడు, ఇప్పుడు క్షమాపణ చెప్పాడు, మంచిది. ఇప్పటికి క్షమాపణ చెప్పడే. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్నపిల్లలకి 1వ తరగతిలో ఒక పాఠం ఉంది, ఏనుగమ్మ ఏనుగు అనే పాట ఉంది కదా, ఆ పద్యం ఉంది కదా. ఆ పద్యంలో చివరిలో ఏమొస్తుందంటే ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడనే ఎండ్ అవుతుంది ఆ పద్యం. ఇప్పుడు చెప్పండి, ఈ పద్యం పాడే వాళ్ళంతా పాపులా అని దాన్ని ఆ వ్యక్తి సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి తీసుకున్నాడు. అంటే పాపం 1వ తరగతికి వచ్చి ఆగాడు. నేను చేసిన తప్పు అంటే అయిపోయిండేది పోగొట్టి ఎక్కడి దాకా వచ్చాడు? 1వ తరగతి పద్యాన్ని తీసుకొని సమర్థించుకునే దగ్గర దిగజారిపోయాడు. ఇంతకంటే దిగజారులో కూడా రకాలు ఉంటాయి. ఈ స్థాయిలో కూడా దిగజారుడు. దాని చూసి అందరూ చప్పట్లు కొట్టడం ఏదో పెద్ద లాజిక్ చెప్పినట్టు. మనం పట్టుకోవాల్సింది 1వ తరగతి పుస్తకాలు కాదు, బైబుల్ని. ఇదేం చెప్పింది అని. అర్థమైందా అన్న? అయిపోయా ప్రశ్నలు? మైండ్ ఎంకరేజ్ చేశారు కదా, అది స్టార్టింగ్ నుంచి మొన్నటి వరకు కూడా పార్ట్స్ రిలీజ్ చేస్తూ ఆ కంపెనీస్ అన్నీ పెట్టాడు అనమాట. పెడితే ఏంటి ఇట్లయితే మేము సీరియస్గా తీసాము. తర్వాత ఆ ఇంటర్వ్యూ 3 hours 55 minutes ఉంది. ఆ 3 hours 55 minutes కంటిన్యూస్గా చాలా బాగా అనిపిస్తుంది. ఆయన చాలా హిందూ భావజాలం కలిగిన వ్యక్తి. ఆయన ఎక్కడికెక్కడ క్రాస్ చేయాలని బాగా ట్రై చేశాడు. ఆ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమంటే నేను కూడా చాలా కన్విన్స్ అవుతున్నాను. అవును, నేను కూడా చాలా కన్విన్స్ అవుతున్నా, నన్ను కూడా మార్చుకుంటున్నారే నేను. అవును. అంతకంటే ముందేమన్నాడు తెలుసా? ఇలాగే వదిలిపెడితే నరేంద్ర మోడీకి బాప్తీసం ఇస్తాం, చిన్నజీర స్వామిని కూడా మారుస్తాం అన్నాడు ఆ వ్యక్తి. అన్నారు. అది బాగా హ్యాపీ అనిపించింది మాకు. క్రాంతి టీవీలో కూడా ఆయన కూడా లాస్ట్ కంక్లూజన్ అంతే అన్నాడు. అవును, మమ్మల్ని కూడా మార్చరా అన్నాడు. వాటి మీద రివ్యూ చేస్తూ నిన్న విశ్రామకృష్ణ ఏమన్నాడంటే అన్నింటినీ బాగా చెప్పాడు, కానీ అన్ని ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మన పాస్టర్స్ గురించి బాగా ఇదిగా మాట్లాడాడు. ఆ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుకోవడం అంటే బాగుండేది. మన పాస్టర్స్ కొంచెం మాట్లాడాడు, దాని గురించి తగ్గించుకుంటూ బాగుంటుందని కంక్లూజన్ చెప్పాడు. అర్థమైందన్న. అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మన క్రైస్తవ పాస్టర్ని చెడ్డగా మాట్లాడడం మంచిది కాదని ఈ విశ్రాంతి కృష్ణనే కాదు, వీకేఆర్ కూడా మొన్న మాట్లాడాడు. అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మా పాస్టర్లలో పలానా వాళ్ళు దొంగలు అని చెప్పడం ద్వారా మన యథార్థత బయటకు వస్తుంది. మన యేసుప్రభు నమ్ముకున్నారు అని వీళ్ళని దాచిపెడితే రేపు ఒకానొక రోజు బయట వాళ్ళు చెబితే వినాల్సిన పరిస్థితి వస్తుంది.
మన ఇంటిని మనం శుభ్రపరచుకుంటే పక్కింటి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అక్కర్లేదు. మన పిల్లాన్ని మనం దండిస్తే మంచిది. రేపాడు పోలీసులు తన్నులు తిన్నాడు అనుకో, మనమంతా ఊరి పెట్టుకొని చచ్చిపోవాలి కదా. మన పిల్లాన్ని పక్కింటోడు కొట్టాడు అనుకో, మనం ఏం చేయాలి? చచ్చిపోవాలి, బ్రతికేది ఏమి లేదు అక్కడ. అదే మన పిల్లాన్ని మనం ఎంత దారుణంగా శిక్షించినా సరే ఏమవుతుందో బాధ్యత అవుతుంది. కానీ పక్కింటోడు ఒక మాట అన్నాడు అనుకోండి, తల తీసేసినట్టు అవుతుంది. వాళ్ళు పలానా పాస్ను పేరు పెట్టి ఈ పాస్ గురించి నీ అభిప్రాయం ఏంటి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ వెధవను సమర్థిస్తున్నావా అని. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆయన గొప్ప దైవజనుడు అని అన్నాను అనుకోండి, నేను ఎంత బైబిల్ చెప్పినా ఇంకేం లేదు అక్కడ. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నవాడు దుష్టులతో పోరాడుతూ ఉండును అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు సామెతల్లో. ధర్మశాస్త్రాన్ని త్రోసిపుచ్చే వాళ్ళు దుష్టుల్ని పొగుడుతూ ఉంటారు. వాడు మనోడైతే అంటే బయట ఉన్నవాడైతే అంటే. ప్రమాదం ఎవరో తెలుసా? బయట ఉన్నాడు కాదు, ప్రమాదం లోపల ఉన్నాడు. తెలివి తక్కువ స్నేహితుడి కంటే తెలివైన శత్రువు మంచోడు. మనకు నేర్పిస్తాడు తెలివిని, ఎలా ఎత్తుకు పై ఎత్తు వేయాలని. అదే తెలివి తక్కువ స్నేహితుడు ఉన్నాడనుకో, మన తెలివిని కూడా దిగజారుస్తాడు వీడు. మన లోపల ఉంటూ యేసువ పేరు పెట్టుకొని వీళ్ళు చేసే తమాషాలకి క్రైస్తవ్యం మీద రాళ్ళు పడుతున్నాయి. ఈరోజు వీళ్ళంతా ఎందుకు పుట్టుకొచ్చారు బయటికి? క్రైస్తవం మీద మాట్లాడుతున్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇంతకుముందు లేరే. ఎక్కడి నుంచి వచ్చారంటే ఎప్పుడైతే ఈ దొంగలంతా పుట్టుకొచ్చారో అప్పుడు కడుపు రగిలింది వీళ్ళకి. అరే ఇన్ని తమాషాలు చేస్తూ మత ప్రచారం చేసి మారుస్తున్నారు ఇలాంటి వాళ్ళని అని. మీరు చెప్పండి, యాపిల్ పండు తింటే పిల్లలు పుడతారా? మరి శాంకిషోర్ ఇవ్వట్లే. అరటి పండు తింటే పిల్లలు పుడతారా? ఈ అమ్మతేజ ఇవ్వట్లే. కొబ్బరి నూనె బాటలు అమ్ముకుంటే స్వస్థతలు వస్తాయా? వస్తే మరి ఈ వ్యక్తి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాడు? కొబ్బరి నూనె బాటలు ప్రార్థన చేసిన దాన్ని ఈ వ్యక్తి పూసుకుంటే రోగం బాగా అయితే ఈ వ్యక్తి ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు? ఆ వ్యక్తి కొడుక్కి ఏదో యాక్సిడెంట్ అయింది, తలంతా అంటుకుంది కదా, అప్పుడు వెంటనే కొబ్బరి నూనెతో కదా అంటాలి. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ఈ వ్యక్తికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కొబ్బరి నూనె తాగాలి, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? అంటే 1,00,000 మంది చేసే ప్రార్థన చేసిన కొబ్బరి నూనె బాటలని నువ్వు అమ్ముతావు, కానీ నీకు రోగం వస్తే హాస్పిటల్ వెళ్తావు. నీకెందుకు అద్దాలు? అద్దాలు దేనికి? కొబ్బరి నూనె పూసుకుంటే పోదా? ఇలాంటి తమాషాలన్నీ బయట వాళ్ళు గమనిస్తున్నారు. మనం కళ్ళు మూసుకొని వెళ్తున్నాం కానీ ఆయన దైవజనుడే ఈయన దైవజనుడే అని వెళ్తున్నాం కానీ బయట వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. ఎవరైతే బయట వాళ్ళు ప్రశ్నిస్తున్నారో దాని అర్థం ఏంటంటే నిజమైన క్రైస్తవాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. మీ క్రిస్టియానిటీది కాదు, ప్లీజ్ ఒరిజినల్గా ఉండండి అని కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకని అడుగుతున్నారు, ఎందుకని పలానా వ్యక్తి పేరు పెట్టి ఆ వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు అంటే వీడు దొంగ, మరి నీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో 2 దొంగ. నీకు బైబిల్ తెలియదు కాబట్టి దొంగ అనిపించింది, నాకు బైబిల్ తెలుసు కాబట్టి 2 దొంగ. దొంగను దొంగ అని చెప్తాం, అది మన యథార్థత. నా శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చింది బ్రదర్, డాక్టర్ ఏమన్నాడు? ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈ వేలు తీసేయాలి. వద్దు డాక్టర్ అన్నట్టు ఏంటి పరిస్థితి? ఏంటి? మొత్తం చేయబోతుంది. మన శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని ఇన్ఫెక్షన్ అని అంటారు, దాన్ని తీసివేయాలి. అపోస్తలుడైన పౌలు ఎవరిని గురించి పత్రికలు రాశాడు? అపోస్తలుడైన యోహాను ఎవరిని గురించి పత్రికలు రాశాడు? వాళ్ళు మనలో నుండే బయలు వెళ్ళారు, కానీ వాళ్ళు మన సంబంధాలు కాదు, క్రీస్తు విరోధులు వాళ్ళు. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో క్రూరమైన తోడేలు ప్రవేశిస్తాయి, కాబట్టి కాపాడండి జాగ్రత్త అని చెప్పాడు. దేమా ఎవరు? అపోస్తలుడైన పౌలుతో పాటు తిరిగినవాడు కాదా? అలెగ్జాండర్ అనే కన్సర్వాడు ఎవడు? ఇస్కరియోతు ఎవరు? ఇంతకీ ఇస్కరియోతు ఎవరు? మరి ఎందుకు యేసుప్రభువు అంత కఠినమైన మాట? నీవు ఎందుకు పుట్టావు? నీవు పుట్టి ఉండని ఎడల నీకు మేలు ఎందుకన్నాడు ఆ మాట? గెహాజీ ఎవరు? గెహాజీ ఎవరు? అరణ్యంలో రాలిపోయినటువంటి 1,00,000 మంది ఇశ్రాయేలు ఎవరు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పని ఎవరికి చెప్పాడు? బయట వాళ్ళకే, మనకే కదా. కాబట్టి లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే ప్రమాదం. మీకు మాట చెప్తాను. ఆకీషు అనే రాజు ఉన్నాడు, ఫిలిస్తీన్ రాజు. దావీదు వెళ్ళి నేను నీతో పాటు యుద్ధానికి వస్తాను ఇశ్రాయేలు మీదకి అన్నాడు. అప్పుడు కొంతమంది వచ్చి, రాజా ఎంతైనా ఈ వ్యక్తి ఇశ్రాయేలుడే, యుద్ధానికి వెళ్ళిన తర్వాత మన వైపు వాళ్ళ వైపు మనసు వచ్చి మన వైపు తిరిగాడు అనుకో, ఈ వ్యక్తి గురించి ఎవరు పాట పాడాడు తెలుసా?
సౌలుకి 1000 కొలదైతే ఈయనకు 10,000 ఈయనకు 10,000 కొలదని పాట పాడారు. ఇంత బలవంతుణ్ణి మనమే తీసుకుని వెళ్ళామనుకో, మన మీద తిరగబడితే పరిస్థితి ఏంటి కదా. అంటే ఈ వ్యక్తి శత్రు దేశానికి సంబంధించిన వ్యక్తి, మనలో ఉంటే మనకే ప్రమాదం, ఈ వ్యక్తి బయట ఉండాలి మనలో ఉండకూడదని అన్నాడు కదా. బయట ఉండే శత్రువుని గుర్తుపట్టి కొట్టచ్చు, లోపల ఉన్నాడుకో శత్రువు, అమ్మో చాలా కష్టం. వీళ్ళందరూ లోపల ఉన్నటువంటి శత్రువులు. వీళ్ళు చేసే ప్రతిదానికి క్రైస్తవ మీద బురద పడుతూ ఉంది, క్రైస్తవ మీద బురద పడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మన శత్రువు బయటోడు కాదు, వాడికి తెలియదు, తెలిసినా తెలియకపోయినా వాడు శత్రువు అని బోర్డు పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు బోర్డు పెట్టుకోలే, దైవజనుల పేరుతో చలామణి అవుతున్నారు. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయా బెల్లంపల్లిలో? టచ్ అంటున్నాడా? టచ్ అనేది వాక్యానుసారమా? వాక్యానుసారం కాదు కదా. అది తమాషాగా అనిపిస్తుంది. మొన్న ఒక వ్యక్తిని పిలిచి టచ్ అని ఎయిడ్స్ పోయిందని చెప్తున్నాడు. నవ్వుతారు బయట వాళ్ళు. ఎయిడ్స్ పోతుందా టచ్ అంటే? క్యాన్సర్ పోతుందా టచ్ అంటే? కడుపులో గడ్డలు పోతున్నాయంటే టచ్ అంటే? ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో, దీన్ని మనం ఖండించమో, వాడితో పాటు మనం కూడా దొంగలం అవుతాం. మనం ఖండిస్తే యథార్థత బయటకు వస్తుంది. ఇంకా క్రైస్తవులు యథార్థవంతులు ఉన్నారు, మన విలువ పెరుగుతుంది. చాలామంది అంటారు మనల్ని మనమే విమర్శించుకోవచ్చా అని. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందక పోవదము. బయట వచ్చి విమర్శిస్తే అవమానం. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఎలా విమర్శించుకుంటాం? ఇదిగో లేఖనం. ఈ లేఖనం ఎందుకు ఇవ్వబడిందంటే దీన్ని బట్టి ఉన్న నా పరిచర్య నీ పరిచర్య. దీన్ని కుడిగానే అడగకపోతే ఎవడైనా అడగవచ్చు. అది విమర్శ కాదు, లేఖనం మనల్ని పరిపాలిస్తుంది, లేఖనాన్ని మనం గౌరవిస్తున్నాం అని అర్థం. మనం విమర్శించకపోతే లేఖనాన్ని గౌరవించట్లేదని అర్థం. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని. అది మనం చేయట్లేదని అర్థం. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు ఎందుకు రాశాడు? పత్రికలు ఎందుకు రాయబడ్డాయి? అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు రోమీని ఒక మాట అన్నాడా? గ్రీస్ దేశస్తుని ఒక మాట అన్నాడా? అన్ని జనులు ఒక మాట అన్నాడా? అనలే. ఎవరిని తిట్టాడు ఆయన? సొన్నం కొట్టిన సమాధానం ఎవరిని అన్నాడు? పరిసయ్యులు ఎవరు? సొంత జాతి కదా, సొంత ఇశ్రాయేలు కదా. యేసు ప్రభు పల్లెత్తి మాట బయట వాళ్ళని అనలే. ఈరోజు వాళ్ళ గ్రంథాలన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకొని వాళ్ళని అంటున్నారు మీ గ్రంథాలు ఎలా ఉందని. సారీ, అనాల్సింది మనల్ని మనమే అనుకోవాలి. వాళ్ళ గ్రంథాల్లో ఏమున్నా మనకు అనవసరం. ప్రాణం లేనటువంటి పుస్తకాలు మన బైబిల్ బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు జరుగుతుంది ఏంటంటే మనల్ని మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళని వేలెత్తి చూపిస్తాం. మీ దేవుడిట్టా, మీ దేవుడిట్టా, మీ దేవుడిట్టా అని. అసలు ఉన్నారా వాళ్ళు? లేరు కదా. యేసు ప్రభు స్వజాతీయుల్ని ఖండించాడు. రోమీలు ఒక్క మాట మాట్లాడలేదు, గ్రీకులను ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఎవరి గురించి అంటే సొంత జాతి గురించి. వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా అన్నది ఎవరి గురించి? అందుకని యూదులు భయపడి వీడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడు, ధర్మశాస్త్రం నిరర్థకం చేస్తున్నాడు, సిలువెక్కించారు. అందుకే యేసు చెప్పాడు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలే. ఎందుకు మాట అన్నాడు? కొట్టివేస్తున్నాడని నింద వచ్చింది ఆయన మీద. బయట వాళ్ళతో మనకేం పని? ఈ లేఖనాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. మనల్ని మనమే విమర్శించుకోకూడదంటే తప్ప మాట. మనల్ని మనమే విమర్శించుకుంటేనే రాబోతున్న తీర్పు తప్పించుకుంటాం. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా బ్రదర్, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? చెప్పాలి. అలాగే అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మన పాస్టర్ల గురించి, సారీ నేను మిమ్మల్ని పాస్టర్లు అనుకోవట్లేదు, పాస్టర్లు అనుకోవంటే నేను ఎందుకు అంటాను? మీరు పాస్టర్లు కాదు కాబట్టే, మీరు చేస్తున్న పరిచర్య కాదు కాబట్టే, మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టే, మీరు చేస్తున్న తమాషాలు క్రైస్తవం నవ్వులు పాలవుతుంది కాబట్టి అన్యుల ప్లాట్ఫామ్ మీద నిలబడి వీళ్ళు మా వాళ్ళు కాదు అని సర్టిఫై చేసి వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు మన వాళ్ళు వచ్చి నా గురించి ఇలా మాట్లాడు, నా గురించి ఇలా మాట్లాడు. నీ బ్రతుకు మారుంటే కదా. మొన్న ఛానల్లో కాదు నేను మాట్లాడింది, అంతకంటే ముందు ఉల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ ఛానల్ పెట్టి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. బ్రతుకు మారిందా? మారలే. ఎప్పుడైనా అదే మాట మాట్లాడతాను, ఎక్కడైనా అదే మాట మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి క్రైస్తవులు యథార్థవంతులు ఉన్నారు ఇంకా అని. అప్పుడైనా బైబిల్ మీద గౌరవం వస్తుంది వాళ్ళకి. నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు వెళ్ళి బెల్లంపల్లి సపోర్ట్ చేస్తావు. వాట్ టచ్ అంటాడు, ఎయిడ్స్ పోయింది అంటాడు, తిరిగి వచ్చి నా మీద పడుతుంది. ఎంత వాక్యం చెప్పినా సరే నువ్వు కూడా అదే జాతి కదా. నేను వాళ్ళ లాంటి వాడిని కాదు అని చెప్పాలి అంటే నువ్వు నీ తప్పుని తప్పుగా చెప్పాలి. నువ్వు చేసే తప్పుని బైబిల్ సమర్థించట్లేదంటే నువ్వు తప్పుడుగా చెప్పాలి. ఇప్పటికైనా ఒప్పుకొని విడిచిపెట్టు, నేనే మరలా వీడియో చేస్తాను. పలానా వ్యక్తి గతంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు మారిపోయాడు అని నేనే వీడియో చేస్తాను కదా. నువ్వు మారాలన్నది నా ఉద్దేశం. కాబట్టి చెబుతున్నా, నువ్వు మారితే మరలా నేనే నిన్ను పొగుడతాను.
బైబిల్ ఏం కోరుకుంటుంది? మార్పును కోరుకుంటుంది. మారితే మరలా పొగుడుతాను, మారకపోతే ఇంకో పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అక్కడ కూడా చెప్తాను పెద్ద దొంగ గజ దొంగ అని. అర్థమైందా? వందనాలు బ్రదర్. అవును అవును. నాన్నగారి వరం ఒక సందర్భం. నెక్స్ట్ వచ్చేసి నమ్ముడని వాళ్ళైతే నమ్మని సమస్య సాధ్యం ఒకటి. అవును. నమ్ముడు వారు వేరు ఈ కార్యం చెప్తారు. నమ్ముడు వారి వలన ఈ సూచన క్రియ చెప్తాను 3 సందర్భాలు. వీటన్నిటికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. ఇప్పుడు లేవనెత్తారు కదా, ఎయిడ్స్ పోవడం కానీ ఇది పోవడం కానీ లేవనెత్తారు కదా, ఎవరైతే స్వస్థత పొందుతున్నారో వాళ్ళు కొంతమంది పాస్టర్ అనే వాళ్ళు ఉన్నారు, నిజంగా వేసుకోవడమే పోతున్నారు. జరిగిన వాళ్ళ సంగతి మీరేమంటారు? నిజంగా జరిగింది అంటే ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్ట్ చూశాను, కన్ఫర్మ్ చేసుకున్నాను, కానీ నాకు నమ్మకం లేదు. ఒకవేళ వాళ్ళ సంగతి తెలియదు, అక్కడ చూసి నమ్మడం లేదు. నా భార్య క్వశ్చన్ ఏంటంటే, నా భార్య క్వశ్చన్ ఒకవేళ వాళ్ళు అతను చెప్పే తప్పే కావచ్చు, అతను ఎజుబెల్ భోజనం చేయొచ్చు, కానీ వీళ్ళందరూ క్రీస్తుని స్వస్థత అయింది, దాన్ని ఏ విధంగా పరిగణిస్తారు అని చెప్తానన్నా. చాలామందికి నా మీద ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈ వ్యక్తి స్వస్థతను నమ్మడు, స్వస్థతలు లేవని చెప్తున్నాడు, వరాలు ఆగిపోయినాయి అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నమ్మడు అని మాట్లాడుతున్నారు కదా. బైబిల్లో లేని పరిశుద్ధాత్మ దేవుని తీసుకొని వస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు కదా. నేను స్వస్థతను నమ్మినంతగా ఇంకెవరు నమ్మరు. నాకు జలుబు చేసినా మొదట ప్రభువా స్వస్థత కావాలని ప్రేయర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకోవచ్చు, ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, నీవు నడిపిస్తేనే నడుస్తాను, నీ కృప కావాలి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలనే ప్రేయర్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. నా సొంత జ్ఞానంతో నేను రాలేదు ఇక్కడికి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. దేవుడు స్వస్థత చేయడం నేను ఎప్పుడు చెప్పలే, స్వస్థతలు జరగట్లేదని నేను ఎప్పుడు చెప్పలే, స్వస్థతలు వద్దని నేను ఎప్పుడు చెప్పలే. స్వస్థత అని బోర్డు పెట్టి తమాషాలు చేయొద్దు అని చెప్తున్నా. స్వస్థత అని బోర్డు పెట్టిన తర్వాత గుడ్డివాడికి కన్నులు రావాలి, కుంటివాడికి కాళ్ళు రావాలి, మోగవాడికి 4 రావాలి, చనిపోయినవాడు బ్రతకాలి. అవి జరగవంటావా? బోర్డు బీకి సువార్త సభ పెట్టి సువార్త చెప్పి తర్వాత ప్రార్థన చేయి, వస్తే వచ్చినట్టు లేకపోతే పోయినట్టు. కానీ బోర్డు పెట్టిన తర్వాత ఖచ్చితంగా స్వస్థత జరగాల. బోర్డు పెట్టకముందు దేవుని ఇష్టం అంటాను నేను. ఉదాహరణకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా బ్రదర్, అన్న పాంప్లెట్లు ఏమి రాశాడు అంటే, సభ అనంతరం భోజనం ఉంటుందని రాశారు కదా, భోజనం ఉంటుందని రాశారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత భోజనం లేదనుకోండి, మీరేమంటారు? మరి అలాంటి ఎందుకు రాయాలంటారు కదా. ఇంత తాపీగా ఇంత సమయం అవుతారు ఎందుకు కూర్చున్నారు? హడావిడికి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తినేసి పోదామని కదా. అక్కడ రాసి భోజనం ఉంటుందని, భోజనం లేదన్నాం అనుకో కదా, నెక్స్ట్ వచ్చే నెల మీటింగ్ పెడితే మీరు వస్తారా? నేనైతే రాను. ఒకవేళ మీరు పెట్టి భోజనం ఉంటుందని పెట్టలేదనుకో, నేనైతే రాను. ఎందుకంటే అది మోసం, నన్ను నేను అవమానించుకున్నట్టు ఉంటుంది. నువ్వు రాయకున్నా పర్లే, నువ్వు రాసి పెట్టకపోతే నేను ఖచ్చితంగా బాధపడతాను. మీరు ఉదార స్వభావాలు వదిలిపెట్టేస్తే, నేను చాలా నారో మైండెడ్ పర్సన్ని. అక్కడ రాసింది ఉంటేనే ఓకే, రాయకపోయినా నేను ఫీల్ గాను. నువ్వు రాసి అవమానించదు సార్, నాకు ఇబ్బంది. అలాగే స్వస్థత మహాసభ అని పెట్టినప్పుడు కుంటివాడి కాళ్ళు రావాలి డిమాండ్ చేస్తాను నేను. అది ఎలా జరుగుతుందంటే, కొట్టేయి, తీసేదని వద్దు. యేసు ఏమన్నాడు అంటే, మీరు వెళ్ళి కుంటోలు కాళ్ళు ఇవ్వండి, గుడ్డోని కళ్ళు ఇవ్వండి అధికారం ఇచ్చాడు ఆయన. ఎప్పుడు రాజ్యం సమీపించి, పరలోక రాజ్యం సమీపించి ప్రకటించండి. ప్రకటన వేరే, చేసేది వేరే. ప్రీచింగ్ వేరే, పర్ఫామ్ వేరే. ఏవి పర్ఫామ్ చేయాలనో వాటిని ప్రకటిస్తున్నారు, ఏది ప్రకటించాలనో దాన్ని వదిలిపెట్టేశారు. స్వస్థత సభ అని పెట్టినప్పుడు ఒక్క గుడ్డివాడికైనా కళ్ళు వచ్చాయా? అపోస్తుల తర్వాత ఇప్పటి వరకు రాలేదు కదా, మరి బోర్డు ఎందుకు? ఇది నా ప్రశ్న. లేదు, ఒక వ్యక్తి కన్ను కనిపించలే, ప్రభువా ఈ వ్యక్తి కళ్ళు ఇవ్వని నీ ఇష్టం ప్రార్థన చేయి, నేను ఒప్పుకుంటా. నీవు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని ఒప్పుకుంటా, దేవుడు సాయం కోసం వేడుకున్నావు అని ఒప్పుకుంటా. కానీ బోర్డు పెట్టి చేయకపోతే ఇబ్బంది. ఇప్పుడు స్వస్థతలు జరగట్లేదా? జరుగుతున్నాయి.
జరుగుతాయి, యుగాంతం వరకు జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే యెహోవా. నేను కూడా స్వస్థత కోసం ప్రార్థిస్తాను, నాకు కూడా స్వస్థతలు వచ్చే, నేను దీన్ని కాదంటోలే. కానీ స్వస్థత అనే పేరుని అబ్యూజ్ చేస్తున్నావు చూసావా, వాడిని నేను అంటున్నా. మరి అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత వచ్చింది కదంటే వచ్చిండొచ్చు, అది నీ అవసరాన్ని బట్టి, నీకు దేవుడికి నీ మీద ఉన్న ప్రణాళికను బట్టి వచ్చి ఉండొచ్చు. కానీ వీడి వల్ల రాలేదు. నేను వెళ్ళాను స్వస్థత మహాసభ అని, ఆ దొంగ గురించి నాకు తెలియదు, ఏమీ నాకు తెలియదు, నాకు శరీరంలో రోగం ఉంది, నా విశ్వాసాన్ని బట్టి వెళ్ళాను. యేసు ప్రభు అని పేరు మాత్రం తెలుసు, యేసు ప్రభు నా రోగాన్ని బాగు చేయని వెళ్ళాను అక్కడికి. నా మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అర్థమైందా? ఇప్పుడు వచ్చి ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందంటే తప్పు. నీ పట్ల దేవుడు ప్రణాళిక ఉంది, నిన్ను దేవుడు అలా ఆకర్షించుకున్నాడు. దేవుని కనపరచు, బైబిల్ చదువు, వాక్యాన్ని విను, ఈ దొంగ దగ్గర నుంచి దూరంగా రా. అర్థమవుతుందా? కాబట్టి ఆయన మీటింగ్లో స్వస్థత జరిగితే ఆయనకి అది క్రెడిట్ పోవాల్సి ఉంది, ఆయనకి పోవాలి. ఆయనకి స్వస్థత లేదు. ఆయన వాక్యాన్ని పక్కన పెట్టుకొని చూసినప్పుడు అన్ఫిట్, కనీసం విశ్వాసికి కూడా పనికిరాడు, ఇస్కరియోతు యూదా కంటే దిగజారినటువంటి వ్యక్తి. కాబట్టి స్వస్థతలు జరుగుతున్నాయా? జరుగుతాయి, యుగాంతం వరకు జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు మార్పు లేని దేవుడు, ఆయన స్వస్థపరిచే యెహోవా. ఇంకో చిన్న విషయం చెప్తాను. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తారా, మెడిసిన్ రాస్తారా, దానిపైన ఒక ఇంగ్లీష్ లెటర్ ఉంటుంది. ఏంటది? RX అని ఉంటుంది. దాని అర్థం ఏంటి? గాడ్ హీల్స్ అని. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నా సరే ఫస్ట్ ఏముంది అక్కడ? దేవుడు స్వస్థపరచాలి తప్ప కదా. ఇప్పుడు మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది కదా. మీరు వెళ్ళి డాక్టర్ని, ఏ డాక్టర్నైనా అడగండి, గాయం మానేటట్టుగా చేసే మెడిసిన్ ఉందేమో అడగండి. ఇంకొకసారి చెప్తాను, గాయం మానేటట్టుగా చేసే మెడిసిన్ ఉందా అంటే మెడిసిన్ లేదు. గాయం మానేటట్టుగా శరీరం తనకై తానే మానుపుకుంటుంది. అయితే మెడిసిన్ దేనికంటే ఆ గాయం మీద సూక్ష్మజీవులు వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా ఉండేదానికి మాత్రమే. శరీరం తనకు తానుగా మానుపుకుంటుంది. ఎవరు పెట్టారు ఈ శరీరానికి ఆ గుణాన్ని? మనోళ్ళు ఆపరేషన్ చేస్తారా? ఇలా ఓపెన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి మరలా మూస్తారు. ఈ మానేది శరీరం తనకై తానే మానుపుకుంటుంది, లోపలంతా అదే సెట్ చేసుకుంటుంది. దానికి కాదు మెడిసిన్. ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా ఈ శరీరం తయారు చేసిన ఆయన కదా, స్వస్థపరిచే యెహోవా. ఇప్పుడు నాకు గాయం మానింది ఆయన, ఇప్పుడు గాయం మానినా ఆయన స్వస్థపరిచాడు. త్రూ మెడిసిన్ ద్వారా ఆయన స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రాస్తున్నాడు RX అని. డాక్టరే RX అని రాస్తున్నాడు. నేను ఫార్మసీ గారు చెప్తున్నాను, గాడ్ హీల్స్ అని అర్థం. త్రూ మెడిసిన్ ద్వారా ఆయనే స్వస్థపరుస్తున్నాడు, త్రూ మిరాకిలస్ వే కూడా ఆయనే స్వస్థపరుస్తున్నాడు. మనం రోగం వచ్చినా ఆయనే, రోగం పోయినా ఆయనే. ఆయన చేతులే గాయం చేస్తే ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. నేను ఎందుకు కాదంటాను స్వస్థతని? నేను కాదంటున్నది ఈ దొంగల్ని. స్వస్థత అనే బోర్డు పెట్టి తమాషాలు చేయడం నేను కాదంటున్నా, అంతేగాని స్వస్థత లేదని చెప్పట్లేదు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని నేను నమ్మట్లేదు అని అంటున్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఒక్క మాట కూడా ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. నాది కాదు ఇది, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. అంటే పదే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నమ్మినట్ట? సరే, పరిశుద్ధాత్మ దేవుడు నేను నమ్మలే అనుకో కాసేపు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని విపరీతంగా నమ్మేశావు. మరి నా ప్రసంగం లాంటి ప్రసంగం ఎందుకు చేయట్లేదు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుని నమ్మనటువంటి నేనే ఇంత ప్రసంగం చేస్తే మరి పరిశుద్ధాత్మ దేవుని మునిగి తేలుతున్నా నువ్వెందుకు చేయలే చెప్పు. మరి సరే, పరిశుద్ధాత్మ దేవుని నమ్మకుండా ఎంతసేపు నన్ను నేను చూపించుకున్నానా, ప్రభువుని చూపించానా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ప్రభువును కనపరిచేటువంటి వ్యక్తి ఉంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా క్రీస్తును ప్రభువు అని ఎవడు పలకలేడని రాయబడింది కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. మరి నేను కొరింథీ పత్రికలో రాయబడింది. ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు అని ఇంతవరకు కనపరిచాను ఆయన సిలువను గురించి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండానేనా? పరిశుద్ధాత్మ దేవుని నమ్మడం అంటే నీతిని గురించి, తీర్పుని గురించి, పాపాన్ని గురించి ప్రతినిత్యం ఒప్పించబడడం. నేను దేవుని బిడ్డనని ప్రతినిత్యం ఒప్పించబడడం, ఆత్మఫలాలు ఫలించడం. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు? ఆయన నా వాటిలోని తీసుకొని నన్ను కనపరుస్తాడు. మీరు నాకు సాక్షులై ఉంటారు కదా. నేను ఇప్పుడు ఎవరికి సాక్షిని? ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిని. పరిశుద్ధాత్మ దేవుడు కదా. అంటే కింద పడి దొరలాలనా? కింద పడి దొరలు గట్టి కేకలు వేయాలనా?
పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. ఇంతవరకు అల్లరి ఉందా నేను చెప్పిన దాంట్లో? ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని జానపాలు నమ్మట్లేదంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆరాధనకి వెళ్ళేటప్పుడు మెంతో ప్లేస్ తీసుకుని వెళ్ళండి, మంచిది. ఆరాధన పేరుతో లేస్తారు, ఇక అంతే. చిన్నపిల్లలు దూరంగా పెట్టండి, తొక్కుతారు. ఎంత దారుణం కదా ఇది. అల్లరికి కర్తగాడు అని ఎందుకన్నాడు అంటే అల్లరి చేయకండి అని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చని గెంతులు వేస్తారు. సరే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చని మీరు గెంతులు వేస్తున్నారు, ఒప్పుకుందాం. మరి పాస్టర్ ఎందుకు గెంతట్లేదు? అది నా ప్రశ్న. ఆవిడ ఐరన్ చేసుకునేసరి అలాగే ఉండిపోయి వచ్చిన వాళ్ళందరికీ నలిగిపోయి ఈవిడికి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రావట్లేదు అంటే ఈవిడ దొంగ. నువ్వెందుకు గెంతట్లేదు? నువ్వు దొంగవా? నీ కూతురు నీ కొడుకు ఎందుకు గెంతట్లేదు? వాళ్ళు వేసుకునే షర్ట్ అలాగే ఉంది, వీళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు రావట్లేదా? ఒకవేళ అదే పరిశుద్ధాత్మ దేవుడు అయితే వీళ్ళ మీదకి రాలేదంటే మీరందరూ దొంగ ఫ్యామిలీ, గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోండి అంతే. లేదు, వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అయితే మీరు కూడా గెంతాలా, మీరు కూడా దొరలాలా. అర్థమైంది నేను చెప్పింది? ఎవరైతే పరిశుద్ధాత్మీయుడు అంటున్నారో వాళ్ళ పాస్టర్ అమ్మ గెంతుతేమో చూడండి, గెంతదు. చాలా నిగ్రహంగా, చాలా కంట్రోల్డ్గా, అసలు ఏమాత్రం మరకబడకుండా, నలగకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు కదా. అంటే మీకు వద్దా పరిశుద్ధాత్మ దేవుడు? వీళ్ళు దొలుతుంటారు కింద, 60 రూపాయల చీరలన్నీ దొలుతుంటాయి, పట్టు చీరలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు దొర్లినా సరే వాక్యం చెప్పింది కదా అల్లరి కర్తగాడు అని. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, ఒక వ్యక్తి లోపలికి వస్తే పాపాల వల్ల ఒప్పించబడాలా, బోధ జరగాల. దొర్లితే ఏమొస్తుంది? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మడు కాదు, నన్ను నడిపిస్తున్నదే ఆయన. ఇంతసేపు నడిచిందే ఆయన నడిపింపులో. తర్వాత స్వస్థత నమ్ముతున్నాడు, నమ్మడం ఏంటి? అనుభవిస్తున్న స్వస్థతని. మీరు కూడా మీ శరీరంలో అనుభవిస్తున్నారు. గాయం చేసిన ఆయనే, గాయాన్ని కట్టిన ఆయనే, స్వస్థపరిచే యెహోవా. నేనెందుకు కాదంటాను? నేను అంటూ ఉన్నది దొంగల్ని వేలెత్తి చూపెడుతున్నా తప్ప స్వస్థత లేవని కాదు. స్వస్థత బోర్డు పెట్టినప్పుడు స్వస్థత జరగాల, ఒక్కడికైనా కన్నులు రావాలా, అది గుర్తు. గడ్డలు కరిగాయంటే నాకు కనపడలేదు కదా. లేదు, స్వస్థత వచ్చిందంటే దేవుడిని ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నేను స్వస్థపరిచాడు. ఆ క్రెడిట్ ఈ దొంగకి ఇవ్వకు, దేవుడికి ఇవ్వు. అది నేను చెప్తున్నాను. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అవుతున్నాయి, ఉదాహరణకి కొంతమంది మొత్తం తాగి డ్రైవింగ్ చేస్తారు. అవును, అలా డ్రైవింగ్ చేస్తూ కింద పడి చనిపోతారు. అది కూడా చేయవలసిందేనా? ఇంకో క్వశ్చన్ అందులోనే, అంటే సూసైడ్ కూడా చేస్తుంటారు కదా, అది కూడా ఆ మరణం కూడా దేవుడు కోరుకున్నదేనా? అది కూడా చేయవలసిందేనా అనేది నా ప్రశ్న. అంటే నేను అక్కడ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చదివి వినిపిస్తాను. మొదటి ప్రశ్న, యాక్సిడెంట్లకి, ఆత్మహత్యలకి, ఈ ప్రకృతి వైపరీత్యాలకి కారణం దేవుడేనా అన్నది ప్రశ్న. నిర్గమకాండం 21వ అధ్యాయము 12-13 వచనాల్లో నరుని చావగొట్టిన వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఇది ఇంటెన్షన్గా చేసినటువంటి మర్డర్. ఇది 13. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలము నీకు నిర్ణయించేదను. 2 హత్యలు ఉన్నాయి. ఒకటి, పొరుగువాడిని చంపితే వీడిని కూడా చంపాలి, ఇది ఇంటెన్షన్గా జరిగినటువంటి మర్డర్. రెండవది, వాడు చంపాలని ఉండకుండా దైవికముగా ఆ హత్య జరిగిన ఎడల ఉంది అక్కడ. కావాలని కాకుండా జరిగింది, దాన్ని ఏమంటాం మనం? యాక్సిడెంట్ అంటాం. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? దైవికముగా. అంటే దేవుడు అక్కడ నిర్ణయించాడు ఆ వ్యక్తిని ప్రాణం తీయాలని, అలా చనిపోయాడు. నా చేతిలో పోయింది, కానీ నేను అనుకోని కాదు చంపింది ఆ వ్యక్తిని, అది దైవికంగా జరిగింది. ఓకే, యాక్సిడెంట్ అంటే ఎలా జరిగింది? దేవుని ద్వారా జరిగింది. ఓకే, పైన కావాలని చంపడం, ఇంటెన్షనల్గా. కయ్యూను హేబేలుని ఇంటెన్షన్గా చంపాడా, అన్ఇంటెన్షన్గా చంపాడా? చంపాడు. ఇప్పుడు హేబేలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఈ వ్యక్తి కావాలని చంపాడు. ఈ విషయం దేవునికి తెలియదా? దేవుడు అనుమతించలేదా? యోబు గ్రంథంలో అపవాది వచ్చి యోబును శోధించే క్రమంలో యోబు బిడ్డలను చంపేసింది, కుటుంబాన్ని అంతటిని సర్వనాశనం చేసింది, అంతా పోగొట్టింది. ఇదంతా దేవుని అనుమతితో జరిగిందా, లేకపోతే యోబుకే అపవాది చేశాడా? దేవుని అనుమతితోనే. దీన్ని నేను ఏమన్నాను అంటే, ఈ భూమి మీద జరిగే ప్రతి నాశనం కానీ, ప్రతి ప్రళయం కానీ, ప్రతి యాక్సిడెంట్గా ఏదైనా సరే దేవుడి వల్లే జరుగుతుంది అని చెప్పాను. దీంట్లో రెండవ కోణం ఏంటంటే, మనం యాక్సిడెంట్గా పోయామనుకో, అంటే
ప్రమాదవశాత్తు పోయామనుకో దేవుడు చంపాడు. లేదు ఇంటెన్షన్గా ఎవరో చంపారనుకో అందులో కూడా మన పాపమే ఉంటుంది. లేదా నీతివంతుల వరకు దేవుని దగ్గరికి వెళ్తాం. మొత్తానికి అది దేవుని చేత అనుమతించబడాలి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏమంటే యెహెజ్కేలు నేను నిన్ను ఇశ్రాయేలు వారికి కావలి వారిగా నియమించాను. యుద్ధం వచ్చేటప్పుడు బోరు వదలు బాకానాదం చేయాలి. ఆ యుద్ధ ధ్వని విని ఆ బాకా ధ్వని విని లోపల వాళ్ళు సిద్ధపడితే వాళ్ళు తప్పించుకుంటారు. ఒకవేళ నీ శబ్దం విని కూడా వాళ్ళు పోయారనుకో వాళ్ళ పాపాన్ని బట్టే పోతారు. ఒకవేళ నువ్వు బోరు ఓదలేదనుకో వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోతారు. కానీ నిన్ను లెక్క అడుగుతాను అని అన్నాడు. 2 సందర్భాలు. నీవు బోరు ఓదాలి, నీ పని అది. విని తప్పించుకుంటే తప్పించబడతారు. లేదు విని కూడా అలాగే ఉంటే వాళ్ళ పాపాన్ని బట్టి పోతారు. నీవు బోరు ఓదలేదనుకో ఓదకపోయినా చస్తారు, వాళ్ళ పాపాన్ని బట్టి చస్తారు. అయితే నిన్ను లెక్క అడుగుతా అని చెప్పాడు. అంటే తెలిసి ఏదైనా ఉపద్రవం జరిగినా తెలియకుండా ఉపద్రవం జరిగినా మనం వాటి పేర్లు పెట్టచ్చు. యాక్సిడెంట్ అని, మర్డర్ని, ఇంకోటని పేరు పెట్టచ్చు. కానీ అది దేవుని ప్రణాళికలోనే దేవుని అనుమతితోనే జరుగుతుంది కదా. అంటే ఆయన దగ్గరుండి చేయిస్తున్నాడు కాదు, ఆయన అనుమతితోనే జరుగుతుంది కదా. భూమి మీద నాశనములు కలగజేవాడు ఆయనని కీర్తన గ్రంథంలో రాయబడింది. మహోన్నతులకు దేవుని నోటి నుండి మేలును కీడును బయలుస్తున్నామని రాయబడింది. కాబట్టి ప్రతిదానికి దేవుడు అనుమతి కావాలి. ఆ కోణంలో నేనేమన్నాను అంటే ఇదంతా ఆ వ్యక్తికి తెలియదు, ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి తెలియదు, నాకు సారం తెలుసు. కాబట్టి ఇవన్నిటికీ దేవుడే కారణం అంటే అవేవే లేదంటే నేను చెప్పను. నోవా జలప్రలయం వచ్చింది ఎవరి వల్ల? దేవుడి వల్లే. అయితే వీళ్ళ పాపం ఉంది అందులో. వీళ్ళ పాపం లేనప్పుడు రక్షించాడు నోవాహుని, ఆయన ఫ్యామిలీని. పాపం ఉన్న వాళ్ళు మునిగిపోయారు. వచ్చిందైతే దేవుని వల్లే కదా. సొదొమ గొమొర్రా అగ్నిగంధకాలు కురిశాయి ఎవరి వల్ల? దేవుని వల్లే కదా, దేవుని దగ్గర నుంచే కదా. అయితే పాపం లేని వాళ్ళు తప్పించబడ్డారు, పాపాత్ములు పోయారు. మొత్తంగా ఈ భూమి మీద ఏం జరగాలన్నా ఆయన సార్వభౌమ అధికారం కిందనే జరుగుతుంది అన్నది ఆ వ్యక్తికి నేను చెప్పింది. అయితే ఈ ముక్క అర్థమై కూడా దాన్ని ఎందుకు వక్రీకరించారు అంటే ఏదో ఒక విషయంలో జానపాలని తప్పుపట్టాలి అంతే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన చేతులే గాయం చేస్తాయి, ఆయన చేతులే గాయాన్ని కడతాయి. ఆయన సార్వభౌమ అధికారంలోనే సమస్తం జరుగుతుంది. ఒకవేళ జరగలేదు అంటే ఆయన దేవుడు కాకుండా పోతాడు. అలాగని హృదయపూర్వకంగా ఆయన బాధ పెట్టడు, మనం చేసిన పాపాన్ని తగిన ఫలితాన్నే ఇస్తాడు. ఆయన చిత్తంలోనే అన్నీ జరుగుతాయి, అది నేను చెప్పింది. అర్థమైందా? మరొక ప్రశ్న. మరియమ్మ భర్త పేరు యోసేపు. యోసేపు తండ్రి గారి పేరేమో మత్తయి సువార్త 1:16 యాకోబు అని ఉంటుంది. లూకా సువార్త 3:23 ఏలి అని ఉంటుంది. అవును. ఒకసారి మత్తయి సువార్తలో ఆయన మెస్సియా అనే దానికి రాయబడింది. మెస్సియా ఆయన అంటే రాజవంశంలోంచి వచ్చాడు, ఆయన దావీదు వరుసలోంచి వచ్చాడు అనే దానికి రాయబడినటువంటి వరుస అది. లూకా సువార్తలో రాయబడింది ఏంటంటే బయోలాజికల్గా శారీరకంగా ఎలా పుట్టాడు అనే దానికి వచ్చినటువంటి వివరణ అది. దీన్ని నేను ఒక వీడియోలో వివరించాను, లేవరేట్ మ్యారేజ్ అంటే ఏంటి అనేది. యోసేపు తల్లిగారు ఉన్నారు కదా, మొదటి భర్త మరణిస్తే ఇంకో భర్తను చేసుకుంది, మరణించిన తర్వాత చేసుకుంది, దాన్ని లేవరేట్ మ్యారేజ్ అని పిలుస్తారు. అప్పుడేమవుతుంది, ఈ యోసేపుకి 2 వరుసలు వస్తాయి. ఒకటి లీగల్ ఫాదర్, ఇంకొక ఆయన బయోలాజికల్ ఫాదర్, ఇద్దరు వస్తారు. ఒక ఆయన మ్యారేజ్ చేసుకోంది, ఆయన చనిపోయాడు, తర్వాత ఇంకొక ఆయన మ్యారేజ్ చేసుకుంది, లేవరేట్ మ్యారేజ్ అంటారు కదా ఇది. అలా మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తికి యోసేపు పుట్టాడు. అప్పుడు ఒక ఆయన బయోలాజికల్ ఫాదర్ అవుతాడు, ఇంకొక ఆయన లీగల్ ఫాదర్ అవుతాడు. 2 వరుసలు అవి. ఒక వరుస నుంచి ఏం చెప్తున్నాడు అంటే ఈ లీగల్ ఫాదర్ ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ఒక వరుసలో ఏం చెప్తున్నాడు అంటే ఈయన మెస్సియా దావీదు వరుస నుంచి వచ్చాడని, ఇంకో వరుసలో ఏం చెప్తున్నాడు అంటే బయోలాజికల్గా ఎవరికి పుట్టాడు అనేది చెప్తున్నాడు. 2 వరుసలు అవి. చివరి ప్రశ్న. వందనాలన్నా. ఫస్ట్ ఏంటంటే మనిషికి జన్మ పాపం ఉన్నదా? ఇన్ కేస్ మనిషి జన్మకు పాపం ఉన్నట్లయితే దేవుడే ఆ స్వభావాన్ని మనిషిలో ఉంచాడు కాబట్టి మనిషి పాపం చేస్తున్నాడు. అలా అయితే అదే దేవుడు పాపం చేశాడని చెప్పేసి చనిపోయిన తర్వాత మనిషిని నరకాన్ని పంపిస్తుంది. దీనికి కొంచెం క్లారిటీ కావాలన్నా. దీన్ని ఇలా ఆలోచిస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్రశ్నిస్తున్నట్టుగా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా ఉంది. సో దీని గురించి మాకు కొంచెం క్లారిటీ కావాలి. ఓకే, మనిషికి జన్మ పాపం ఉందా? మనిషికి జన్మ పాపం ఉంటే దేవుడే ఇస్తే కనుక మరలా పాపే అని దేవుడు ఎందుకు చెప్పాలి అనేటట్టుగా మాట్లాడుతున్నాం కదా. మనిషికి జన్మ పాపం ఉంది. ఎప్పటి నుంచి అంటే
ఆదాము తన పోలికలో కుమారుని కని. ఆదాము ఎవరి పోలికలో పుట్టాడు? దేవుని పోలికలో ఆదాము దేవుడు చేశాడు. పాపం జరిగిన తర్వాత, ఏదైనా తోట బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆదాము తన పోలికలో కుమారుని కన్నాడు. ఇక్కడ రెండు పోలికలు, ఒకటి దేవుని పోలిక, ఇంకొకటి ఆదాము పోలిక. ఆదాము పాపం చేసిన తర్వాత ఏమయ్యాడు? పాపయ్యాడు. ఇప్పుడు ఆదాము నుంచి వచ్చే వాళ్ళు ఎవరు అవుతారు? పాపులే అవుతారు. ఆదాము మరణిస్తున్నాడంటే అర్థం ఏంటి? పాపాన్ని భరిస్తున్నాడు. కయ్యను మరణించాలంటే అర్థం ఏంటి? హేబేలు మరణించాలంటే అర్థం ఏంటి? ఇక వస్తున్న వ్యక్తులంతా మరణిస్తున్నా అంటే అర్థం ఏంటంటే మన శరీరం పాపాన్ని మనం మోస్తున్నాం అని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే పాపంగా చేయబడ్డాడు కాబట్టి. పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆయన మరణించాల్సి వచ్చింది. పాపం ఉంటే మరణం వస్తుంది. పాపానికి జీతమే మరణం కదా. జన్మ పాపం ఉందా అంటే దేవుడు చేసిన సృష్టిలో పాపం లేదు. పాపం లేని వాడిగా చేశాడు ఆయన. అయితే ఆదాం పాపం చేశాడు. ఆ స్వభావము, ఆ విధానం అన్నది కుమారుడికి సంక్రమిస్తూ వచ్చింది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అనంటే అర్థం అందరం పాపులమే. పాపం చేయడం ద్వారా పాపులమే, పాపంలో పుట్టడం ద్వారా పాపులమే, పాపికి పుట్టడం ద్వారా కూడా పాపులమే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి దేవుడే పాప స్వభావాన్ని ఇస్తే దేవుడు పాప స్వభావాన్ని ఇవ్వలేదు. ఈ జన్మపాపం అనేది దేని చెప్తుందంటే, దేవుని సహాయం లేకపోతే మనం ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళలేము, నీతిమంతులుగా తీర్చబడలేము అనేటువంటి ఒక అవసరతని లేవనెత్తుతూ ఉంది. నేను పుట్టుకుంటూ అని అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఎవడో ఒక నన్ను మోయాలి, లేకపోతే నాకై నేను నడవలేను అని అర్థం. నేను జన్మతః పాపిని అన్నప్పుడు నేను ఊహ తెలిసిన తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా సరే నేను మొత్తంగా పాపిని అవుతాను. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప నేను నీతిమంతుడు కాలేను అనేటువంటి ఒక అవసరతని తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు ఎందుకు కన్యకు పుట్టవలసి వచ్చిందంటే, ఎందుకు ఈ మనలాంటి జన్మ ఆయన సంతరించుకోలేకపోయాడు అంటే, వద్దనుకున్నాడు అంటే మనందరి కోసం ప్రాణం పెట్టాలి కాబట్టి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడనే మాట రాయబడింది. మీకు అర్థమవుతుందా? లూకా సువార్త 1వ అధ్యాయం ఆ పదప్రయోగాన్ని చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుంచి. లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుంచి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగనిదాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో పుట్టాల్సి వచ్చిందంటే, పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు కావాలి. మనం పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు పుట్టామో లేదు అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధులం కాదు అని అర్థం. యేసుప్రభు ఎందుకు పరిశుద్ధుడిగా పుట్టాల్సి వచ్చిందంటే, పాపుల కోసం ప్రాణం పెట్టాలి. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల కావాలి, బలికి నిష్కలంకమైన గొర్రెపిల్ల కావాలి. అందుకని ఆయన పరిశుద్ధిగా పుట్టవలసి వచ్చింది. ఇక్కడ జన్మపాపాన్ని దేవుడు మనకి ఇవ్వలే. జన్మపాపాన్ని మన తల్లిదండ్రుల ద్వారా మనం సంతరించుకున్నాం. జన్మపాపాన్ని దేవుడు ఇవ్వలే. దేవుడు తన స్వరూపంలో ఆదాముని చేశాడు. అయితే ఆదాం పాపం చేసి మనందరికీ ఆ పాపాన్ని సంక్రమింపజేశాడు. ఆ స్వభావం వచ్చింది మనకి. ఇందులో దేవుంది లేదు. అయినా సరే దేవుడు వారిని వెళ్ళగొట్టక ముందే రక్షణ ప్రణాళికని సిద్ధపరిచి పంపించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో అది జన్మ పాపమైనా కర్మతావ పాపమైనా ఏ పాపమైనా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అది జన్మపాపం అయితే ఏంటి, కర్మపాపం అయితే ఏంటి, ప్రతి పాపం యేసు ప్రభులో క్షమాపణ ఉన్నప్పుడు మనం ఇప్పుడు జన్మపాపం ఉందా లేదా అని దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అక్కర్లేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడని ఆయన ప్రశ్నించాల్సిన అక్కర్లేదు. ఒకవేళ ఇప్పుడు చిన్నపిల్లలు మరణిస్తే నరకానికి వెళ్తారనే ప్రశ్న లేవదీయాల్సిన అక్కర్లేదు. చిన్నపిల్లలు మరణిస్తే నరకానికి వెళ్తారా, వెళ్ళరు అన్నాం అనుకో, అదేంటి పాపం ఉందిగా, వెళ్తారు అంటే అదేంటి వాళ్ళు ఏం పాపం చేయలేదుగా అనేటువంటి ప్రశ్న వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డ, 2 సంవత్సరాల బిడ్డ అలా పార్కులు ఆడుకుంటున్నాడు. ఎందుకో ముద్దుగా అనిపిస్తే అలా తీసుకుని ముద్దు పెట్టుకున్నావు. ఈలోపు ఎవరో స్నేహితుడు వచ్చి, అరే ముద్దు పెట్టుకున్నావంటే వాడికి ఎయిడ్స్ ఉంది అని అన్నాడు అనుకో, నీకేమనిపిస్తుంది? జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది కదా.
అలా కాకుండా నీ పక్కన ఒక 20 సంవత్సరాల అబ్బాయి కూర్చొని మాట్లాడుతున్నాడు, ఎవరో వచ్చి అదేంటి వాడితో మాట్లాడుతున్నా, వాడికి ఎయిడ్స్ ఉంది అన్నాడు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చిచ్చి అనిపిస్తుంది కదా, వీడితో మాట్లాడుతున్నా అనిపిస్తుంది కదా. అదేంటి ఇద్దరిలో ఎయిడ్స్ ఉంది కదా. 2 సంవత్సరాల బిడ్డ విషయంలో జాలి పడ్డావు, 20 సంవత్సరాల వ్యక్తి విషయంలో అసహ్యించుకున్నావు. ఇప్పుడు నువ్వు దేన్ని అసహించుకుంటున్నావు? ఎయిడ్స్నా? మరి దేన్ని అసహించుకుంటున్నావు? వ్యక్తిని, ఆ వ్యక్తి చేసిన పనిని కదా. చిన్న బిడ్డలకు పాపం ఉంది, వారి ప్రమేయం లేకుండా వారికి వచ్చింది, అయినా సరే దేవుడు తన కృప ద్వారా తీసుకుంటున్నాడు కదా. ఎలాగైతే 2 సంవత్సరాల బిడ్డను నువ్వు అసహించుకోలేదో అలా తీసుకుంటున్నాడు. ఎలాగైతే 20 సంవత్సరాల అబ్బాయి వాడికై వాడు వెళ్ళి తెచ్చుకున్నాడు దాన్ని, వాడు తెచ్చుకున్నాడు దాన్ని, కాబట్టి ఆ పనిని అసహించుకుంటున్నావు నువ్వు, అంతగాని ఎయిడ్స్ని కాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఊహ తెలిసిన తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తులో క్షమాపణ ఉంది అని తెలిసిన తర్వాత ఆయన అంగీకరించకుండా చస్తే నరకం. చిన్నపిల్లలకి అది లేదే, యేసు ప్రభువుని అంగీకరించేంత జ్ఞానం లేదు, అంత వయసు లేదు. కాబట్టి దేవుడే వారిని పరలోకాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నాలో పాపం లేదా? ఎంత గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినా నాలో పాపం లేదంటావా? నేను కాదు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణానికి లోను శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు అని అంటాడు. తర్వాత వచ్చేప్పటికి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు. నేను పరలోకానికి వెళ్తూ ఉన్నది నా నీతిని బట్టి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నీతిని బట్టి. కాబట్టి ఇప్పుడు నేను పరలోకం వెళ్తున్నా ఆయన కృపను బట్టే, చిన్న బిడ్డ పరలోకానికి వెళ్ళినా ఆయన కృపను బట్టే. ఇక్కడ కొత్తగా నాకు వచ్చిన కొమ్ములేమి లేవు. అయితే నాకు ఊహ తెలిసింది కాబట్టి ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నా అని అంగీకరించాను. ఆ అవకాశం బిడ్డకు లేదు. అన్నింటికి మించి దేవుడు తండ్రి, మన తండ్రి. వాళ్ళను పుట్టించిన ఆయనే, నన్ను పుట్టించిన ఆయనే. మనకే ఇంత బాధ ఉంటే అయ్యో చిన్నపిల్లలు పరలోకం వెళ్తారా అని, మరి పుట్టించినోడికి ప్రేమకు రూపం కదా ఆయన. కాబట్టి మనమే జాలి పడుతున్నాం, మరి ఆయన వాళ్ళు పరలోకి వెళ్ళినా నేను పరలోకి వెళ్ళినా ఇద్దరం దేవుని కృపను బట్టి వెళ్తున్నా తప్ప నేను పలానా చేశాను కాబట్టి పరలోకం అనే స్థితి నాకు లేదు, వాళ్ళకు లేదు. వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగింది. కాబట్టి ఇప్పుడు హేబేల్ ప్రమేయం లేకుండా కయ్యను చంపాడు. హేబేల్ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా పాపం ఆపాదించబడింది, దేవుడు తీసుకుంటాడు. ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నాకు పాపం వచ్చింది, అయితే ఇప్పుడు నాకు తెలిసింది చస్తే నరకం పోతానని. ఇప్పుడు నేను అంగీకరించాల వద్దనేది నా చేతిలో ఉంటుంది. అంగీకరిస్తే ఆయన కృపే. కాబట్టి మనిషికి జన్మ పాపం ఉంది. జన్మ పాపమైనా కర్మతా పాపమైనా ప్రతి పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కడిగి పవిత్రంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు రక్తం దగ్గరికి వచ్చి ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, ప్రతి పాపం తుడిచివేయబడింది. ఆ రోజు జన్మ పాపం లేనప్పుడే దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధపరిచాడు. ఒక్కడు కూడా పుట్టక ముందే యేసు ప్రభువును సిద్ధపరిచాడు. కాబట్టి ఏ పాపమైనా యేసు ప్రభువులో క్షమాపణ ఉంది. అర్థమైందా అన్న? థ్యాంక్ యూ. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, ఇంతవరకు నాయన సువార్త అంటే ఏంటో తెలుసుకోవడానికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. ఘనముగా మీ పరిచయం జరిగించాలని నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాం. అటువంటి నా తండ్రి మీ పిల్లలు ఇంతవరకు ఓపికగా కూర్చున్నారు, అందుని బట్టి మీ కృతజ్ఞతలు. నా తండ్రి Q&Aలో కూడా నాయన మీరు నడిపించాలని నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పొంపులు ఉన్న ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనను ఆశీర్వాదం అనుగ్రహించండి. ఈ మాటలు నాలో మాలో ఫలిపులను తీసుకునండి. ప్రేమలేని తండ్రి, ముందు రోజులను కూడా జ్ఞాపకం చేస్తునండి. మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ ఉన్నాం నాయన. ప్రతి ఒక్కరిని ప్రభు వాక్యానికి సమాంతరంగా చేయమని, మా పాపం దోషం అతిక్రమం క్షమించమని నా తండ్రి, అంతవరకు ప్రభువైన యేసుక్రీస్తును కనపరిచేటువంటి జీవితం మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మదేవుని నడిపింపును అనుగ్రహించమని, మా పాపం దోషం క్షమించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.